we have the man Mask Das Vishwak Sen with us. ఈ ఐడియా నాది కాదు, విశ్వక్ అన్నదే. ఎందుకన్నా ఇలాగా సరదా మేము ఇప్పుడు ఉన్న సైబరాబాద్. నేను ఇంకో కంట్రీలో ఉంటుండే తెలుసున్నారా అదే ఎక్కువ చైల్డ్హుడ్ ఈసారి నేను 2 రాసుకుంటున్నప్పుడు ఎక్కువ రాస్తుండే చైల్డ్హుడ్. ఫలక్నామా దాస్ 2 వస్తుంది గైస్. అసలు 14th టేక్ అదిరిపోతుంది. ఆ మెట్ల మీద కొట్టుకుంటుంటే జంప్ ఏదో అన్నాడు, వాడు ఒకటి కొడుతున్నాడా అని చెప్పి తిరిగింది. అయ్యా కొన్ని లొకేషన్లలోనేమో పర్మిషన్ ఉందని చెప్తుండే మా వాళ్ళు, తీస్తుంటే మధ్యలో వచ్చి అరే వాడు ఏడరా అంటే అన్న ఇందాకనే పోలీసు తీసుకుపోయారు. నేను ఆ సినిమా ఇంగ్లీష్ సినిమాలు తెలుగులో వస్తుండే థియేటర్ పోయి. స్పైడర్ మ్యాన్ 2-3 చూస్తుండే. పీటర్ ఇలారా ఆ స్టీవ్ అంటే గుర్తొచ్చింది. హౌస్ షూటింగ్ ఇవన్నీ వెరీ ఎక్సైటెడ్. అండ్ హౌ ఇస్ ఇట్ బీయింగ్ సైకో వివేక్ ఆన్ స్క్రీన్ అగైన్? నేను టైం పడుతుంది అనుకున్నా గానీ ఒక టేక్ లో చూడంగానే అర్థమైంది. అన్న సీరియస్ మనిషి. అన్న కొంచెం పని చేసిన వాళ్ళకి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి అది ఉండదు. కరెక్ట్ పని చేయని వాళ్ళే భలే ఎక్స్పీరియన్స్ తో చెప్తారు. ఇప్పుడు 50% డిస్కౌంట్ అంటే విశ్వక్ సేన్ పర్సన్ అండి. మీరు ఇందాక మాస్కులు పెట్టుకుని సినిమాలకు వెళ్తానన్నారు కదా, ఇక్కడ చూడలే కానీ బార్సెలోనాలో స్క్రీనింగ్ వేసుకొని దేవరా చూసారు రిలీజ్ డే. అక్కడ చుట్టుపక్కల కొంచెం తెలుగు ఫ్యామిలీస్ ఉన్నారు అంటే ఓకే అందరిని తీసుకొని సినిమాకి వచ్చారు అన్న. ఓకే మామా నా ట్యూన్ చేంజ్. నేను విశ్వక్ సేన్ అకౌంట్, అదే మీ అకౌంట్ ను ఫాలో అయ్యేటోను. ట్రైన్ ఉంది, స్టోరీ ట్రైన్, చిన్న ట్రైన్ కూడా కాదు, ఎంత చిన్న డాట్ ఉంది. ఇప్పుడు లైలా అనే సినిమా వచ్చింది, ఎక్స్పైర్ అయింది. రామ్ పెట్టిండు కదా, ఓకే ఇద్దరు ఆటలు కొట్టుకుంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఇంటర్వెల్ కాడ తర్వాత కొంచెం సేపటికి అసలు ఇది టీయే కదా నేను అనుకున్నా. బ్రో నాకు కూడా టీ అలవాట్లేదు బ్రో. హౌ డిడ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? వెళ్ళిపోయి ఇంట్లో మమ్మీ సినిమా పోయింది, డాడీ సినిమా పోయింది, నాకు ఎవ్వరు సింపతి చూపించదు. బాంబే వెళ్ళిపోయి, బాంబేలో 3 days మ్యూజిక్ ఫెస్టివల్ అడ. ఎయిర్పోర్ట్ కి వచ్చిన, హైదరాబాద్ ఫ్లైట్ ఎక్దాం, ఫ్లైట్ లో గుర్తొచ్చింది సినిమా పోయింది కదా అని. రియాలిటీలోకి వెళ్తుంటే అక్కడ ఏదో తగలబెట్టి వచ్చాం. ఒక అమ్మాయి మేముంటది ఎలా చూస్తుంది వెనకాల తగలడు. అదే చెప్పాక అన్న వాళ్ళ ఫాదర్ వచ్చిండు, వస్తే నిల్చున్నాం, వచ్చి కూర్చున్నాడు. బాబు సినిమా అంటే ఏంటిది ఆల్ అవుట్ వెళ్ళిపోయారు, ఏంట్రా ఇది రే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త చారీ నాట్ సారీ. ఈరోజు తమిళ టైటిల్ మీరు ఆల్రెడీ చూసారు. వీ హ్యావ్ ది మ్యాన్, ది మాస్క్ దాస్ విశ్వక్ సేన్ విత్ అస్. సో హాయ్ అన్న. నమస్తే. హౌ ఆర్ యూ? టూ గుడ్. ఈ ఐడియా నాది కాదు, విశ్వక్ అన్నదే. ఎందుకంటే మీరు దెయ్యాలు కొట్టేసే వాళ్ళు ఉన్నారంటే విశ్వక్ అన్న అరే ఫంకీగా ఉంటారా, కొంచెం ట్రై చేయండి రా అన్నాడు. ఎందుకన్నా ఇలాగా సరదా కానీ చాలా కొత్తగా ఉంది. అన్న పెయింట్ వేసాడు మాకు, కొంచెం వేరియేషన్ ఉంటుంది అని. నైస్. సో అసలు ఫస్ట్ నేను నేను విశ్వక్తో మాట్లాడేది ఏమన్నా ఉందంటే ఫస్ట్ మాట్లాడాలనుకుంటుంది మాత్రం థ్యాంక్ యూ ఫర్ ఫలక్నామా దాస్, థ్యాంక్ యూ ఫర్ ద హైదరాబాద్ ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్. స్టార్టింగ్లో ఆ పిల్లలు, వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళు తిరిగే ప్లేసెస్. అండ్ నన్ను అడిగితే అసలు హైదరాబాద్ ఏంటి, ఇప్పుడు ఎలా ఉంటుంది చూపించు, అసలు ఏంట్రా హైదరాబాద్ అంటున్నావు అంటే మరి ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్కటి అన్నట్టు ఈ జనరేషన్లో మాత్రం నేను ఫలక్నామా దాసే చూపిస్తా. అంటే నాకు అంత ఇష్టం. అసలు ఆ ప్లేసెస్ నువ్వు చిన్నప్పుడు తిరిగావా ఏంటి, అసలు ఏం ఇన్స్పిరేషన్ వచ్చింది? నీకు చూసిన చైల్డ్హుడ్ అంతా ఫలక్నామా దాస్లది, ఇట్స్ మై చైల్డ్హుడ్ ఓన్లీ. ఓకే, లైక్ మోస్ట్ ఆఫ్ ద సిమిలారిటీస్. మీకు అంగమాలి డైరీస్ రీమేక్ అని పేరు ఉంటుంది కానీ the whole childhood part is different from Malayalam. It's very different. So అదంతా మాక్సిమం నా చైల్డ్హుడ్. అండ్ నేను తిరిగిన ఏరియాలో అవన్నీ. ఓకే, ఎవ్రీ డిష్ ఇస్, ప్రతి డిష్ నేను తిన్నదే, ప్రతి వాళ్ళు ఆడిన క్రికెట్ ఆడిన స్పాట్. జస్ట్ నేను చిన్నగా ఉన్నప్పుడు నేను పెరిగిన ఏరియాలో స్పాట్స్ అన్నిట్లోనే పెరిగి కెమెరా పెట్టినా. అందుకే అంత అథెంటిక్ గా కూడా ఉంటది. అండ్ ఆ బిట్ అయితే ఒక డాక్యుమెంటరీలో ఉంటది. హైదరాబాద్ నువ్వు చూపించాలంటే ఇట్స్ మోర్ లైక్ వైబ్ చూపించడం కష్టం అన్న. నేను రైడ్స్ కొనక ముందు షూటింగ్ స్టార్ట్ చేస్తాయి, ఫెస్టివల్స్ క్యాప్చర్ చేయడం. అప్పుడు డిఎస్ఎల్ఆర్ వేసుకొని ప్రతి వినాయక చవితి ట్యాంక్ బండ్ వెళ్ళిపోడు. ఉన్నాయి అవి ఏమన్నా బిట్స్ సినిమాలో టైటిల్స్ అప్పుడు ఫస్ట్ మీకు మొత్తం హైదరాబాద్ వస్తుంది చూడు, గుర్తుందా? సో అది 1 year నేను జమ్ చేసుకున్న చంక్. ప్రతి ఫెస్టివల్ కి డిఎస్ఎల్ఆర్ వేసుకొని వెళ్ళిపోవడం. ఈచ్ ఫెస్టివల్ ని క్యాప్చర్ చేస్తుండే. నిమజ్జనాలు అప్పుడు, వినాయక చవితి, దంగల్ ఏడ జరుగుతుంది, అన్ని డిఫరెంట్ టైమ్స్ లో ప్రతి ఫెస్టివల్ మిస్ కాకుండా మొత్తం
చేస్తే నీకు 4 minutes కొలాజ్ వస్తుంది ఫస్ట్ టైటిల్స్ పడేటప్పుడు అవునవును ఫాస్ట్ కట్స్ వస్తుంది. అవును క్రేజీ అసలు. అండ్ ఇప్పుడు నేను అడిగితే ఆ చిన్నప్పుడు చూపించిన ప్లేసెస్ అన్నిటిలోని ఒక్కొక్క ఇక్కడ ఈ డిష్ బాగుంటది, ఇక్కడ ఈ డిష్ బాగుంటది అని కదా. ఇప్పుడు టాప్ ఆఫ్ ది హెడ్ ఏమొస్తుంది, ఎక్కడ ఏం తినాలి, ఇప్పుడు విశ్వకోటి తినాలి అర్జెంట్ గా అంటే ఏం లేవు. వాట్ ఐ క్రేవ్ ఫర్, వాట్ డూ యూ క్రేవ్ ఫర్? నేను క్రేవ్ చేసేది రంజాన్ పీరియడ్ కి, ఓకే, బికాస్ ఐ లవ్ ఓజీ పిస్తా హౌస్. వెళ్ళి అక్కడ తినడం. నైస్. ఐ క్రేవ్ ఫర్ హలీం. అంటే ఆ సీజన్ వచ్చినప్పుడే కష్టమవుతుంది డైటింగ్. ఏ ఏరియా పిస్తా హౌస్ అన్న ఇది? పిస్తా హౌస్ మన కచార్నర్ దగ్గర ఉన్నది. ఓకే ఓకే. మాకైతే మేము హలీం అనగానే కెఫే ట్రిపుల్ 5 తింటాం. దాని తర్వాత ఇంకోటి పక్కనే ఉంటది, ఏంటది సార్వి. ఇవి రెండు తింటాం అన్న పిస్తా హౌస్. ఇరానీ హలీం. ఇవి కాకుండా ఏమైనా సజెస్ట్ చేయండి మాకు. ఇది కాకుండా అంటే ఇప్పుడు మీ సైడ్ అవి మాకు అసలు తెలియదు. మేము ఇప్పుడు ఉన్న సైబరాబాద్, మాకు హైదరాబాద్. నేను ఇంకో కంట్రీలో ఉంటుండే దిల్షునగర్ అని. అదే 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 ఆ దిల్సుఖ్ నగర్ ముచ్చట్లే కావాలి ఈరోజు మాకు. దానికంటే ఎక్కువ ఇక్కడ బేగం బజార్ లో స్కూప్స్ ఉంటది ఒకటి. ఓకే, దేశల్ ఇడ్లీ, క్రేజీ ఇడ్లీ ఉంటది ఈవినింగ్. అప్పుడు దిల్షునగర్ నుండి ఐమాక్స్ లో సినిమా చూసుకొని స్కూప్స్ కాడ ఇడ్లీ తిని వెళ్తుండే. యా, బ్రేక్ఫాస్ట్ బేసికల్లీ మన బేగం బజార్ బ్రేక్ఫాస్ట్ చాలా అండర్ రేటెడ్ కానీ అసలు దట్స్ ఫ్రెష్ క్రేజీ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ఆడ బేగం బజార్. కొంచెం మార్వాడి మిక్స్ ఉంటుంది సౌత్ ఇండియన్ కి. ఇప్పుడు ఐ హ్యావ్ టు కమ్ టు దిల్సుఖ్ నగర్. నేను జస్ట్ ర్యాండమ్ గా మెట్రోలో దిల్సుఖ్ నగర్ అని చూడడం తప్ప నేను ఎప్పుడు వచ్చింది లేదు, అక్కడ ఉన్నది లేదు, నాకు తెలియదు. దిల్సుఖ్ నగర్ ఎట్లా అంటే దిల్సుఖ్ నగర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ట్యాంక్ బండ్ సరున్నారు. దిల్సుఖ్ నగర్ హ్యాస్ ఇట్స్ ఓన్ జూబ్లీ హిల్స్, తిరుమల హిల్స్ అని. సో అది ఇక మినీ హైదరాబాద్. అక్కడ నీకు కొట్లాటలు, లొల్లిలు, పంచాయతీలు చాలా ఎక్కువ ఉంటుండే ఆడ కూడా, సెటిల్మెంట్లు. సో మాక్సిమం ఎక్కువ చైల్డ్హుడ్ ఈసారి నేను టూర్ రాసుకుంటున్నప్పుడు ఎక్కువ రాస్తుండే చైల్డ్హుడ్. సో యాక్చువల్ సైడ్ నేను దాంట్లో ఓన్లీ రీసెంట్ గా పెరుగుతారు వాళ్ళు రాస్తున్నా కానీ ఫస్ట్ 20 నిమిషాలు రాసే కానీ సంవత్సరం నుండి మళ్ళీ పెన్ కదలు లేకుండా ఉండే. మధ్యలో కల్ట్ లో పడిపోయా కదా, సాలిడ్ ఫస్ట్ 20 minutes ఇంకా అక్కడ నుండి కదలాలి. ఒకసారి ఉన్న బ్యాగేజ్ అయిపోతే, ఉన్న కమిట్మెంట్ సినిమాలు అయిపోతే నెక్స్ట్ ఐ థింక్ ఐ విల్ స్టాప్ కమిటింగ్ ఫర్ ఫిల్మ్స్ అండ్ కూర్చొని శుభ్రంగా దాని మీదనే ప్లాన్ ఇస్తున్నాం. పాలక్నామా దాస్ 2 వస్తుంది గైస్. అది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ వస్తుంది. 1.0 రీస్టార్ట్ చేద్దామని. దాంట్లో కొంచెం మీకు నచ్చిన సినిమా కానీ నాకు కొన్ని నచ్చలేదు. ఒకటి చెప్పండి, ఏం నచ్చలేదు? అయ్యో కొంచెం సాటిస్ఫై అవ్వలేదు నీకు దీంతో? సాటిస్ఫై అవ్వలేదు అన్నది మాత్రం నాకు అందరూ నా ఫేవరెట్ అంటారు కానీ ఆ సింగిల్ షాట్ నాకు అంత ఫేవరెట్ కాదు అది. అంటే నేను నాకున్న బడ్జెట్ లిమిట్స్ వల్ల, దానివల్ల ప్లస్ నేను ఆ సింగిల్ టేక్ ఒక రోజు మొత్తం అందరికి ప్రాక్టీస్ చేపించి 2వ రోజు షాట్ తీస్తుండే 1600 మంది ఆ సింగిల్ షాట్ లో. అండ్ ద షాట్ హ్యాపెన్స్ 800 meters డిస్టెన్స్ లో అవుతుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ షాట్. సో సడన్ గా అన్ని బిల్డింగ్ల మీద లైట్లు ఉన్నాయి కదా, అవుట్ ఆఫ్ నోవేర్. అది వర్షాకాలం కూడా కాదు, 10కి వర్షం పడి లైట్లన్నీ వర్షం పడి అండ్ చాలా మంది వేషాలు వేసుకుని ఉన్నారు కదా, పెయింటింగ్స్ అవి. అందరు ఎక్కడ సజ్జల కింద పోయి అక్కడ దాక్కోవడము మొత్తం. అది చాలా డ్రామాటిక్ ఉండే, కలర్లు కారుతుండే కొంతమందికి. నేను కూర్చొని ఏంది మన దగ్గర డబ్బులు లేవు కదా. సో ఈ రోజు అయిపోయిందేమో మొత్తం అని. ఆ టైంలోనే ఇట్ వాస్ కాస్టింగ్ మీ సంవేర్ అరౌండ్ like 40 lakhs ఏమో ఖర్చు అవుతుండే ఆ ఒక్క షాట్ కోసం. ఆ రోజు మళ్ళీ ఇంకొక రోజు అంటే మళ్ళా ఇంకోటి పడుతుంది కదా. అలా కూర్చుండిపోయినా అక్కడే శాలిబండలో ఒక గుడి ఉంటుంది, ఆ గుడికి సజ్జ మీద అట్లనే కూర్చుండిపోయినా. అందరు వెళ్ళిపోయారు ఎక్కడోళ్ళట్టు. ఫస్ట్ తినేమనండి అన్న, తినడానికి పోతేనేమో అక్కడ కూడా ఎక్కడ పీపుల్ ఆల్మోస్ట్ దేర్ వర్ లైక్ అబౌట్ 1200 people ఉండే, 1600 people ఉండే మొత్తం. అందరికి భోజనాలు ఎట్లా కేయాస్ ఉంటుంది, మనకు కూడా అలవాటు ఉంటుంది కదా ఆర్గనైజింగ్. అవ్వుద్దా కాదా అది ఇది అనుకుంటే 11:30కి వర్షం అయిపోతే మళ్ళా అందరు రెజ్యూమ్ అయ్యి లైక్ ఐ థాట్ లైక్ ఐఎమ్ ట్రబ్లింగ్ ఆల్ ఆఫ్ దెమ్, బట్ ఎవ్రీబడి కేమ్ బ్యాక్ టు దేర్ పొజిషన్స్ కి వచ్చేసి లైక్ వాళ్ళకి అందరికి నా ముఖం మీద కనిపించుంటది పాపం వీడు బ్రేక్ డౌన్ అయ్యేటట్టుండని చెప్పి ఎవ్రీబడి కేమ్ బ్యాక్ ఇన్ టు దర్ పొజిషన్స్. లైట్ మ్యాన్లు పోయి అందరు సెట్ చేసి అపారెంట్లీ ఒక 4 లైట్లే ఆఫ్ అయినాయి, ఒక 40 లైట్లు ఉంటాయి. అగైన్ వి రెజ్యూమ్ 12 o'clock స్టార్ట్ చేస్తే 4 AM ఐ గాట్ ద షాట్. ఎన్నో టేక్ 16th టేక్ వచ్చింది. 16th టేక్ యా ఇక్కడ అసలు 14th టేక్ అదిరిపోతుంది. ఆ మెట్ల మీద కొట్టుకుంటుంటే ఒకడు జంప్ ఏదో అన్నాడు, మాస్టర్ దగ్గర ఉన్నాడు, వాడు ఒకడు కొడుతున్నాడు అని చెప్పి తిరిగింది.
అది ఆల్మోస్ట్ లాస్ట్ కి వచ్చింది ఇంకా మెట్లు అంటే. లాస్ట్ కి వచ్చేసి Fight start అయిపోద్ది. మనోడిని పొడి చేసి పొడి పడిపోతాడు, చేసి. బామ్మరిది పొడి చేసి స్టార్ట్ చేస్తాడు కదా. అవునవును. ఆ కొట్టుకుంటుంటే వాడు అబ్బా అసలు ఆ షాట్ అదిరిపోతుంది అక్కడ దాకా. వాడు "ఆ" అని చెప్పి తిరిగిండు కట్ అని చెప్పి ఇంకా మళ్ళీ నోట్లేంచి మంత్రాలు వచ్చి ఉంటాయి కదా. ఏం చేస్తాం ఇంకా. నాకు ఒక డౌట్ అన్న, ఇప్పుడు నాకు తెలిసినంత మటుకు విశ్వక్ అన్నది ఇవన్నీ వచ్చింది, నాకు ఇవన్నీ తెలుసు. ఇవన్నీ తర్వాత ఫల్క్నామా దాస్ ప్రొడ్యూస్డ్, డైరెక్టర్, రిటర్న్, అఫ్ కోర్స్ రీమేక్ అయినా ఎవరు నాకు తెలిసి అలా చేసి ఉండరు ఇప్పుడు దాకా. ఇవన్నీ ఈజ్ లైక్ పెద్ద హిట్, మీకు ఛాన్సెస్ వస్తాయి. పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో రిలీజ్ అయింది, ఇంకా పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తే పెద్ద డైరెక్టర్లు వస్తారు. బట్ వై ఫల్క్నామా దాస్? నేను ఫలక్నామా దాస్ తీద్దామని డిసైడ్ అయిపోయిన తర్వాత ఎన్ని ఛాన్స్ వచ్చింది. ఓకే ఓకే ఓకే. అండ్ నేను ఇంకో 2 months లో షూట్కి వెళ్తున్నా అన్నప్పుడు నాకు ఎన్నిలో ఛాన్స్ వచ్చింది. బేసిక్ అవకాశాలు ఎత్తుకున్నప్పుడు అవకాశాలు రాలేదు, ఎవడు ఏం చేయట్లేడు అని చెప్పి నేను మనం బయలుదేరి నేనే డిఎస్ఎల్ఆర్ పెట్టుకుని ఆడిషన్లు చేస్తున్నా. ఐ మేడ్ వన్ టీమ్. కరెక్ట్ వెళ్తున్నప్పుడు సడన్ గా తరుణ్ ఆఫీస్ లో అన్నపూర్ణ రామనాయుడులోనే అక్కడ మా ఫ్రెండ్ ఒకడు పని చేస్తుండు కాస్టింగ్ లో, క్వాన్ లో. వాడు ఏం చేస్తున్నారా అని చెప్పి ఫోన్ చేసి ఫస్ట్ ఇక్కడ రా అన్నాడు. నేనేమో ఆడిషన్ పోతే ఏదో మెయిన్లీ ఇల్లు డిసైడ్ చేసేస్తారులే, ఏదో సైడ్ కి చేసేస్తారు, ఏదో ఏం పోతాంలే అని పోలే 3-4 months. బట్ ఐ నో దిస్ ఆడిషన్స్ ఆర్ హ్యాపెనింగ్ లైక్ రైట్ 1 kilometer అవే ఫ్రమ్ మై, నాట్ ఈవెన్ 1 kilometer, ఫిల్మ్నర్లోనే మా ఇల్లు. సడన్ గా పిలిచి నువ్వు ఆగు నిల్చో అని చెప్పి ఫోటో తీసి తరుణ్కి కొట్టిండు కింద తరుణ్ వాళ్ళ ఆఫీస్. ఓకే. తరుణ్ ఏమో ఐ వాజ్ లుకింగ్ ఫర్ దిస్ గైస్ నెంబర్ అని చెప్పి అన్నాడు. వెళ్ళిపోమాకే మనది ఒకటి రిలీజ్ అయినప్పుడు. అండ్ ఈ మహానుభావుడిని నేను 3 years బ్యాక్ హై లైఫ్ లో కలిసాను అని చెప్పి ఆయన కూడా ఎత్తుకుతుండే. పిలిచి లైన్ ఒక 5 minutes లో చెప్పి, నువ్వు ఫలక్నామా దాస్ అనేది సినిమా చేస్తున్నావు అంట కదా, చేయగలవా మరి ఇది అంటే, అది నేనే ప్రొడ్యూసర్, నేను ఆపుకుంటా షూటింగ్ అని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నా. బట్ లేటర్ ఆన్ ఆఫ్టర్ 2 days ఐ వెంట్, గేవ్ ఆడిషన్, ఐ గాట్ సెలెక్టెడ్. సూపర్. బట్ ఇది స్టార్ట్ అయింది అని చెప్పి ఐ డిడ్ నాట్ స్టాప్ దట్ ఐడియా వర్క్ ఆన్ ఫలక్నామా దాస్. ఓకే. సో ఇవన్నీ షూట్ అయిపోయింది, గుమ్మడికాయ కొట్టినాము. ఆఫ్టర్ 1 week ఐ స్టార్టెడ్ షూటింగ్ ఫలక్నామా దాస్. సో ఇవన్నీ రిలీజ్ అయ్యే టైంకి ఫలక్నామా దాస్ షూట్ అయిపోయింది. సో అందుకే బ్యాక్ టు బ్యాక్ దందన్న రెడీ ఉండేది రిలీజ్లు. అండ్ ఫలక్నామా దాస్ ఇట్లా రిలీజ్ కుంది ఒక 1 month లో అన్నప్పుడు శైలేష్ వచ్చిండు నా దగ్గరికి. ఏది హిట్ దిద్దామని, ఏది ఇవన్నీ చూసి హిట్ దిద్దామని వచ్చిండు నా దగ్గరికి. దెన్ మనోడిది ఫలక్నామాస్ రిలీజ్ అయిన 2 వారాలకి హిట్ స్టార్ట్ అయిపోయింది షూటింగ్. అండ్ ఐ థింక్ హిట్ వాజ్ ఫాస్టెస్ట్ ఫిలిం ఇన్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్. అది ఫాస్టెస్ట్ ఫిలిం ఇన్ దర్ కెరియర్ అనుకుంటా. 2 months ఇచ్చా, 50 days షూట్ చేసినాం, అయిపోయింది. మా డిఓపి కూడా చెప్తుండే శైలేష్ కి, ఇది జరిగింది అద్భుతం, డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ హోల్ కెరియర్. ఇన్ని సినిమాలు ఇప్పుడు 2 నెలలకు ఒకటి అయింది, ఓకే సంవత్సరానికి 6 అని చెప్పి అట్లా వేసుకోవద్దు లెక్క అని చెప్పి చెప్తుండే. యువర్ బెస్ట్ వర్క్ నాకు హిట్. నాకైతే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అసలు కొత్తగా ఉంటది ఆ సినిమా. సాంగ్స్ ఉండవు, సాంగ్స్ ఉండవు. ఒక షార్ట్ లో ఆయన పేరు మర్చిపోయాను, మీ హెడ్ ఆయన మిమ్మల్ని కొట్టే సీన్ ఉంటుంది, జస్ట్ గాడ్ ఉంటుంది అక్కడ, సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి మనకి. అదే భలే, అదంతా కొత్తగా ఉంటది. కమింగ్ బ్యాక్ టు ఫల్క్నామా ఆల్సో, నాకు ఒకటి గుర్తు చేయాలని ఉంది. నాకు అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇంటర్వ్యూస్. టిఎన్ఆర్ గారితో మీరు చేసినప్పుడు టిఎన్ఆర్ గారు ఒకటి గమనించి ఒక క్వశ్చన్ అడుగుతారు. మీరు ఒస్మానియాలో ఆ కొట్టే షాట్ ఉంటుంది, అదే మెయిన్ పక్కన ఒకడు ఉంటాడు ఇచ్చేసే అన్న షాట్ ఉంటుంది కదా, అందులో స్ట్రైట్ హెయిర్ ఉంటుంది. అదే ఏజ్ లో ఉన్నప్పుడు వేరే చోట ఎందుకు స్ట్రైట్ హెయిర్ లేదు అంటే, యుల్ అడ్మిట్, లేదు సార్ నాకు తప్పు అయిపోయింది సార్, ఓపిక అయిపోయింది సార్, అది నేను కూర్చుని చేయించుకునేవాడిని, కానీ అన్ని చూసుకోవడం వల్ల ఇంకా లైట్ తీసేసుకున్నా. నాకు గంట ఉంటే నేను గంటలో ఒక దగ్గర ఒక సీన్ తీసి షిఫ్ట్ కొట్టేస్తుండే. సో ఇదేంద్రా నాయన పెడుతూ నాకు టచ్ అప్ చేయడానికి రావడానికి కూడా భయపడుతుండే. దాంట్లో పొద్దున్నేసిన మేకపే, సాయంత్రం దాకా చెమట రావడం, అదంతా వెళ్ళిపోవడం, నీకు చూస్తే అబ్బా ఎంత బాగుంది న్యాచురల్ గా వేసిన. నేను ఆయన దొబ్బేరా నా దగ్గర రాక నువ్వు ఫస్ట్ అంటుండే. మధ్యలో ఒకటి చెయ్యి తగులుతుంది, స్టిల్ ఫోటోగ్రాఫర్ మధ్యలో స్టిల్ ఫోటోగ్రాఫర్ తీసేస్తుండే సినిమాకి. నాకు అసలు డిస్ట్రాక్షన్ వద్దు, నేను స్పీడ్గా వెళ్తున్నా, నాకు అడ్డం ఏం రావద్దు అని చెప్పి నేను తీసుకుంటూ వెళ్ళిపోయాను. ఒక రోజు అయితే 6 షిఫ్టింగ్లు చేసిన. నేను ఆటోలో ఫైట్ చేసిన చూడు, ఆటోలో కొడతావు అండి.
ఆ ఆటో ఫైట్ అయిపోయింది, ఇంకో లొకేషన్ ఇంకో సీను, అందరు షిఫ్ట్ అనగానే అందరు కార్లలో ఎక్కుతారు, ఆటో వెనుక ఓపెన్ చేసి నడు కారు గింబల్ ఆపరేటర్ ఎక్కిచ్చేసిన, కెమెరా సాగర్ నడు, ఎవడోడు ఆ సీన్లో ఎవడోడు ఆర్టిస్ట్ నడు మాస్టర్ అని చెప్పి నేను ఎక్కగా ఇంకా నేనే ఎక్కిన, మాస్టర్ ఏం చేస్తాడు, మాస్టర్ కూడా ఎక్కిండు, అందరం అందరం ఇంత దగ్గరలో ఉన్నాం, నిల్చొని చూసుకుంటున్నాం, లిఫ్ట్ లో నుంచి ఉంటాం కదా, నిల్చొని చూస్తున్నాం. ఇట్ వాస్ 15 minutes అవే. ఓహో సో కెమెరా ఉంది, ఆర్టిస్టులు ఎవరి లైన్లో అడుకోవచ్చు, వెళ్ళి డైరెక్ట్ గొర్రెలకి ఇచ్చినట్టు ఎక్కించి దింపేసి ఫ్రేమ్ రెడీ. మనకు ఆల్రెడీ హైదరాబాద్ సెట్, ఫ్రేమ్ రెడీ. అరే దేవుడికి ఏం చేయాలో తెలుసు కదా, ఆ సాగర్ గారు అని బేసిక్ గా 20 minutes లో షిఫ్టింగ్ అయిపోయింది, షార్ట్ స్టార్ట్ అయిపోయింది, 25 minutes ఆ లొకేషన్ లో సీన్ కూడా అయిపోయింది. 25 minutes లో. సో ఈ జనరల్ మనం ఇప్పుడు మేనేజర్లు వెళ్ళి వెహికల్స్ అరేంజ్ చేసి యాక్టర్లు అందరిని ఎక్కించి అది షిఫ్టింగ్ అయ్యి మళ్ళీ అక్కడ అందరు దిగి అందరికి బాగా అందుబాటులో చూసుకునే లోపు అది 2 గంటలు. ప్రాపర్ ఇండి ఎండ చంపేస్తుండే. కొన్ని లొకేషన్లలోనేమో పర్మిషన్ ఉందని చెప్తుండే మా వాళ్ళు, తీస్తున్నప్పుడు వెనక వాడికి చెప్పకండి రా కొడతాడు నన్ను అని చెప్పి తీస్తుండే. నేనేమో పర్మిషన్ ఉంది కదా అని తీసేస్తుండే. షూటింగ్ తీస్తుంటే మధ్యలో వచ్చి అరే వాడు ఏడురా అంటే, అన్న ఇందాకనే పోలీసులు తీసుకుపోయిర్రన్నావాడిని అంటే పోలీసు అంటే లంచ్ దాకా నీకు చెప్పొద్దన్నారు అన్నారు. అంటే ఇప్పుడు అక్కడ సీన్ అయిపోయిందా అన్న అన్నారు. సీన్ అయితే అయిపోయిందిరా అంటే అయితే ఓకే అన్న అని చెప్పి, తర్వాత మళ్ళీ వాడు 4 వాడిని పోయి మళ్ళీ డాడీ పోయి ఇడిపించుకొని వస్తుండే స్టేషన్ నుండి. అసలు డాక్యుమెంటరీ తీచ్చు. ఏదో నాగేశ్వన్ ఫస్ట్ సినిమాకి అందరూ హాస్పిటల్లో జాయిన్ అయినట్టు విశ్వక్సేన్ సినిమాకి అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చారు అనమాట. ఇంకా అందరు కలిసి అండ్ ఎవ్వరు సినిమా కెమెరా చూడలేదు ఇంతకు ముందు. ఓకే, ప్రొడక్షన్ టీమ్ లో పనిచేసిన వాళ్ళు, ఏడీలు ఎవరు ఉత్తేజ్ ఒక ఆయన అంతే. మా టీమ్ డైరెక్షన్ టీమ్ లో నేను కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా పెట్టుకోలే ఎవరిని, ఎందుకంటే నాకే ఎక్స్పీరియన్స్ లేదు. ఎవరికన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందనుకో ఆ డౌట్ పెట్టి నేను తీసేది రైటా రాంగా అని ఆడి వల్ల నాకు డౌట్ వచ్చి ఇవన్నొద్దు, నేను ఏది చేస్తే అది కరెక్ట్ అనుకునేటోళ్ళు పెట్టుకున్నా. ఇదే డైరెక్షన్. వాళ్ళందరికీ ఇంకా క్వశ్చన్ లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఫస్ట్ టైం చూస్తారు సినిమా కెమెరా షూటింగ్. అదే ఇదే చేస్తారు. ఓకే అన్న తీసుకోవడం లాస్ట్ చూస్తే అవుట్పుట్ వచ్చింది. నైస్ క్రేజీ. నాకు ఒక డౌట్ ఉందన్న, ఇప్పుడు మీరు వెళ్ళిపోమాకే తీశారు, అది ప్రాపర్ ఇండి సినిమా 20 lakhs 30 lakhs 18 lakhs లో అయిపోయింది. దాని తర్వాత ఈఎన్ఈ వచ్చింది, ఈఎన్ఈ వచ్చి హిట్ అయింది. హిట్ అయిన వెంటనే మీకు ఇప్పుడు ఫలక్నామా ఉంది, మీరే ప్రొడ్యూసర్ మీరే డైరెక్ట్ చేశారు. అప్పుడు వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ హెడ్? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆడియో లాంచ్ పెట్టుకున్నారు, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, యూఆర్ ప్రమోటింగ్ ద ఫిలిం. ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ ఇది తేడా కొడితే నా పరిస్థితి ఏంటనే క్వశ్చన్ వచ్చిందా? స్టార్ట్ అయిన పాయింట్ కింద దానికంటే కిందే ఉంటది. ఓకే, అంటే ఇవన్నీ హిట్ అయింది కదా ఆల్రెడీ, యు ఆర్ దేర్. ఇప్పుడు ఇది మరి తేడా కొడితే అసలు మెంటల్లీ ఏం వాట్ వాస్ గోయింగ్ త్రూ యువర్ హెడ్? అన్ని లేవు గురు, ఇంకో సినిమా రిలీజ్ అవుతుందని ఎక్సైట్మెంట్ అంతేనా? ఓకే, ఫ్లో అది. ఎందుకంటే వాంట్ టు నో బికాజ్ బయట ఆ సలహాలు అయితే అందరూ మరి అవసరం అని ఎగ్జాక్ట్లీ వస్తుండే, ఉచిత సలహాలు వద్దు చెప్తుండే. నాది ఒకటే, ఓకే ఓకే మామ నువ్వు కాన్ఫిడెంట్ ఉంటే ఓకే చెప్తున్నా అంతే అంటే ఎప్పుడైనా అనుకోడు కదా, ఎక్స్పీరియన్స్ లేదు బొక్కలేదు, వచ్చి తీసేసి వీడు పెద్ద డైరెక్టర్, వీడు ఇప్పుడు తీసేస్తాడు సినిమా, అవుద్ది అంతే, ఇంత జరుగుద్ది అని చెప్పి వాళ్ళైనా వాళ్ళకి కూడా తెలియదు కదా, తెలియదు చూపించేదాకా తెలీదు. అదే నైస్, నాకు అదే అనిపిస్తుంది. అంతా మంచిగా జరిగింది కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి నన్ను అడిగితే ఇవన్నీ కన్నా మీకు ఫలక్నామా చాలా ప్లస్ అయింది అంట. నేను ఆ సినిమా 2.7 లక్షలు పెట్టి తీసా. ఆ సినిమానే మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ లో పెట్టి అడ్వాన్స్ తీసుకున్నా 2.5 కోట్లు. ఓకే, అడ్వాన్స్ అంటే ఏంది, తిరిగి ఇచ్చేయాలి నడవకపోతే, విత్ ఇంట్రెస్ట్. అవును, ఆ 2.5 తీసుకున్నా. ఆ 2.5 తీసుకొని ప్రమోషన్ చేస్తా. ఏఎంబిఏ కాలేజ్ నేర్పదు మనకిది, ఏఎంబిఏ కాలేజ్ నేర్పదు మనకిది అంటున్నా. సో 2.5 పెట్టేసా ప్రమోషన్ మీద. నువ్వు చూస్తే హోర్డింగ్ కల్చర్ అప్పటికే లాస్ట్ ట్రెండింగ్ లో ఉండే. అవునవును, జూబ్లీస్ కేబీఆర్ పార్క్ కాడ మళ్ళీ ఉంటది, మళ్ళీ చెట్టీస్ కాడ ఒకటి ఉంటది, ఏది హోర్డింగ్, మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ నువ్వు లైఫ్ స్టైల్కి వెళ్ళాలో ఇంకో 2 వస్తాయి. ఎక్కడన్నా మనమే కనబడాలి. సో నేను అనుకున్నా అమ్మ లాంచింగ్ అందరూ సినిమా మీద పెడతారు, సినిమా పని ఎట్లా అయిపోయింది.
సో ఓకే లాంచ్ అంటే ఇదే కదా లాంచ్ అంటే ఒకడు వస్తుండే అదే. ఒకడు వస్తుండే అని తెలియాలి. ఎట్లా? 2:30 ఎగిరిస్తా. బస్సులు లారీలు బస్ స్టాప్లు ఇంకా ఎవరికైనా ఇంక తప్పదు అన్నట్టు కనిపించేటట్టు అయిపోయినా. సినిమాకి నేను ఎవరి దగ్గర డబ్బులు తెచ్చినో అది క్లియర్ చేయాలి. అవును అవును ఇక్కడ అడ్వాన్స్ తీసుకున్నానా అది సినిమా క్లియర్ చేయాలి. అవును సినిమా ఈ 2.5 క్లియర్ చేసిన తర్వాత వచ్చే లాభంతో నేను ఈ 2.7 క్లియర్ చేయాలి. అమ్మా అర్థమైందా? అర్థమైంది. మొత్తం ఆలిన్ చేసి కూర్చున్నా ఇట్లా. చాలా సమ్మగా ఆలింగ్ కూడా కాదు ఇంకా, అంటే అదేమన్నా తేడా కొడితే ఫ్యూచర్ లో సంపాదించేది కూడా ఖర్చు పెట్టాడు. ఎగ్జాక్ట్లీ అది ఎట్లా అంటే ఇలా ఆలిన్ చేసి కూర్చున్నా ఇంక ఇట్లా. ఇంక ఇప్పుడు ఏమన్నా అయినా సరే అప్పుడు బోల్డ్ చూసాం. ఏం చూస్తాం బ్రదర్, ఇప్పుడు అప్పులు కట్టుకోవాలి సినిమాలు ఆపేసి. అంతే మన భయంతో ఎలాగా అదే అడుగుతున్నా. మెంటల్ స్టేట్ హౌ వాజ్ ఇట్ లైక్? ఇంకా అట్లాంటివి చేసినప్పుడు ఇట్లాంటివి అవుతుంటాయి. కల్ట్కి ఇంకో పెద్ద స్టంట్ ఉంది. అది 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 మీకు ఫ్యూచర్ లో చెప్తా. అది ఐ డోంట్ వాంట్ పీస్, ఐ వాంట్ ప్రాబ్లమ్స్. కానీ ఆ ప్రాబ్లమ్స్ వల్లే ఇప్పుడు రిస్క్ తీసుకోవాలి తప్ప చిన్న ఇంకా దమ్కీ టైంకి ఓకే అన్న, మీరు అప్పటికే హీరో అయ్యారు, యువర్ దేర్, మీకు మార్కెట్ ఉంది, మీరు ప్రొడ్యూసర్లు ఉన్నారు, సినిమాలు ఉన్నారు. దమ్కీకి నేను ఈ క్వశ్చన్లు అడగను. ఫలక్నామా టైంకి విశ్వక్ వాజ్ 1 మూవీ ఓల్డ్. కుదిరింది అది అన్ని దశ దిశ. లేదు నాకు క్యాసెట్ ఉండే దిమాగ్లో ఫలక్నామా దశ. ఆ క్యాసెట్ బాగుంటుందని తెలుసు. సో ఐ వాస్ జస్ట్ మేకింగ్ ఎ ఫిల్మ్. అంతే బ్లైండ్ బిలీఫ్ ఆఫ్ ది ఆర్ట్ అంతే. వన్ ఆఫ్ ది బెస్ట్ రీమేక్స్ అని ఎందుకంటానంటే ఫలక్నామా చూసాక అంగమల్లి డైరీస్ చూసాను నేను చూసా సేమ్. ఓకే, అందులో పందులు ఉన్నాయి, పందుని చంపుతున్నాడు గ్రూప్ డాక్యుమెంటరీ ఫీల్ ఉంటుంది అది. ఇది కొంచెం కల్చరల్లీ కూడా డిఫరెంట్. దీనికి నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి సిటీ ఆఫ్ గాడ్స్. ఓకే ఓకే నేను ఎప్పటి నుండో సిటీ ఆఫ్ గాడ్స్ తీయాలి, తీస్తే ఓకే నా హైదరాబాద్ సిటీ మీద సిటీ ఆఫ్ గాడ్స్ తీయాలి. ఇక్కడ జరిగే గ్యాంగ్స్టర్ ఫైట్లు, ఇక్కడ జరిగే పంచాయతీలు అవన్నీ కలిపి నైస్. నాకు తెలిసిందంతా పెట్టి సినిమా తీయాలని ఉండే. కానీ నాకు యాక్టర్ గా వైరాగ్యం వచ్చి 45 ఎప్పుడో డైరెక్షన్ చేద్దామన్న ఆలోచన ఫస్ట్ కానీ అది దిక్కులేక అసలు ఇప్పుడు 3 సినిమాలు డైరెక్షన్, 3వ రిలీజ్ అవ్వబోతుంది. సో ఇప్పుడు ఇంకేది లేక అవుట్ ఆఫ్ యాంగర్ చేసిన సినిమా అది. అవుట్ ఆఫ్ యాంగర్, అవుట్ ఆఫ్ చాలా బాధపడి చాలా విషయాలు జరిగి సర్చ్ అది ఇది అయ్యి దాంట్లో నుండి వచ్చింది అది. ఆఫ్టర్ దట్ రిలీజ్ అయిన తర్వాత మీ దిల్సుఖ్ నగర్ లో ఏ థియేటర్ లో చూసారా సినిమా? రాజధాని. అసలు నాకు దిల్సుఖ్ నగర్ లో థియేటర్లు చెప్పాలి మాకు తెలియదు. దిల్సుఖ్ లేదు గురు, ఎన్ని ఉంటాయి తెలుసా? అదే థియేటర్లు ఉంటాయి, పక్కనే ఉంటాయి అన్ని. ఓకే, ఎన్ని ఉంటాయి ఇప్పుడు? వెంకటాద్రి, కోనార్క్, మెగా, శాలిని, శివాని, మహాలక్ష్మి, నాగేంద్ర, ఇంద్ర, 8 వచ్చింది. 8 వచ్చినాయి. రాజధాని డిలక్స్, ఎల్బినార్లో ఉంటుంది, వరలక్ష్మి, విజయలక్ష్మి ఏదో ఉంటుంది అది. ఓహో ఇంకా నేను మర్చిపోయినా, ఇంకో 3-4 ఉన్నాయి. అవి మీరున్న అంటే చిన్నప్పుడు ఉండేవి. ఇప్పుడు ఇవన్నిట్లో నేను చూసిన శివగంగా. ఓకే, శివగంగా వచ్చేసి శివ వచ్చేసి వీక్లీ హిందీ ఫిల్మ్, గంగా తెలుగు సినిమా నడిపిస్తాడు. 2 స్క్రీన్స్ అవి. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ లో ఏషియన్ శివగంగా అయింది అది. ఓకే, ఇప్పుడు మా ఊర్లో సత్యగౌరి అనే థియేటర్, కాకినాడ మాది, సత్యగౌరి అనే థియేటర్ ఉండేది. అక్కడ ఓన్లీ ఇంగ్లీష్ సినిమాలు ఆడేవి. ఫుల్ డాల్బీ డిటిఎస్ ఏవో చెప్పేవాడు. 3D సినిమాలు, 3D సినిమాలు అవి ఇవే ఆడేవి. 3D సినిమాలు అంటే మళ్ళీ గీత్, అది హాలీవుడ్ సినిమా. అలా దిల్సుఖ్ నగర్ లో హాలీవుడ్ సినిమాలు ఏ థియేటర్ లో ఏమైనా స్పెసిఫిక్ థియేటర్ ఉండేదా? ఇంగ్లీష్ సినిమాలు కాదు కానీ ఇంగ్లీష్ సినిమాలు తెలుగులో వస్తుండే థియేటర్ పోయి. మహాలక్ష్మిలో వస్తుండే. ఓహో, మహాలక్ష్మిలో స్పైడర్ మ్యాన్ 2-3 చూస్తుండే. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్. పీటర్ హిలారా అదే సేమ్ అదే మన అభినవ్ ఉంటది కదా, స్టీవ్ చూడు. ఎగ్జాక్ట్లీ. ఆ స్టీవ్ అంటే గుర్తొచ్చింది. హౌస్ షూటింగ్ ఇవన్నీ టు అగైన్. ఇవన్నీ టు వెరీ ఎక్సైటెడ్. డెఫినెట్లీ తరుణ్ ఈస్ మేకింగ్ సంథింగ్ వెరీ ఇంటర్నేషనల్. ప్రొడక్షన్ డిజైన్ కానీ ఫిల్మ్ ఈ డిజైన్ అంటే ఎవరు వెళ్ళెత్తలేరు ఇంకా. అండ్ దట్స్ వై హీ టుక్ దిస్ లాంగ్. ఏదో ఒకటి చేసేయాలి, ఫ్రాంచైజీ ఉంది, డబ్బులు వచ్చేస్తాయి అని. నిజంగా మంచి సినిమా కూడా ప్యాకేజ్ చేసేవచ్చు, బట్ 1 హ్యాడ్ హార్ట్ కదా. సో 2కి కూడా ఒక హార్ట్ ఉన్నప్పుడే చేద్దామని చెప్పి తరుణ్ టు కాల్ దిస్ టైమ్. ఎనీబడి చాలా మంది ఆయన పొజిషన్లో ఉంటే ఇంత కల్ట్ అయిపోయింది తీసేయాలి అని ఉంటది కానీ, బట్ హీ హ్యాడ్ దట్ వెరీ హానెస్ట్. అది కుదిరినప్పుడే చేయాలి అన్నది ఉండే ఆయనకి. సో ఫైనల్లీ వెన్ హీ ఫినిష్డ్ స్క్రీన్ ప్లే, when he is confident, he took the call. Super. And how is it being Psycho Vivek on screen again? Definitely నేను టైం పడుతుంది అనుకున్నా కానీ పోయిన
అరగంటకి ఒక టేకులో చూడంగానే అర్థమైంది ఇక్కడ- లిటరల్లీ కంటిన్యూషన్ ఆఫ్ ద క్యారెక్టర్ వావ్. నాలుగు పంచం ఈసారి సెలవు ఇవ్వాలి. అండ్ మోర్ క్రేజీ ఉంటది ఇంకా. అంటే నాకు ఇది బాగా గుర్తు, మీద ఒక పోస్టర్ ఉంటది ఇలా బ్లాక్ వేఫేరర్స్ తో, ఇక్కడ చెక్స్ లో ఒకటి ఉంటది కదా, Yeah, ఇట్లుంటది. Yeah, అలా ఉంటది. సో సో మాకేంటంటే ఆ సైకో వివేక్ అనే క్యారెక్టర్ విత్ అగైన్ కౌశిక్, ఉప్పి, వీళ్ళందరితోనే ఆ ర్యాప్ బాగుంటది. నాకు అందులో ఆ సీన్ కూడా, పోన్లేరా వివేక్ గడన్న మిస్ అయ్యాడు అంటే, నన్ను వదిలేసి అడిగిపోతుర్రా దట్ ఈస్ సైకో వివేక్. సో మళ్ళీ ఆ బ్యాంటర్, ఆ ఫన్ ఎలా ఉండే అంటే, ఇప్పుడు నువ్వు ఉప్పిని అభినవ్ని బయట బోల్డ్ సార్లు కలిసి ఉంటావు, బట్ కౌశిక్ ఉప్పి మళ్ళీ సెట్ లో వి సీ క్యారెక్టర్స్ ఓన్లీ. ఐ డోంట్ సీ కౌశిక్ అభినవ్ యాజ్ అభినవ్. సూపర్. ఐ డోంట్ సీ వెంకటేష్ కాకమాను యాజ్ దిస్ థింగ్. అండ్ అపారెంట్లీ మనోడు శ్రీనాథ్ కూడా అసలు ఫిట్ ఇన్ ద ప్లేస్. అసలు అవునా? అసలు ఒక సీన్ చేయంగానే అసలు అర్థమైపోయింది వీ కెన్ సీ కార్తిక్ అని. సూపర్. డెఫినెట్లీ ఇట్లా సాలిడ్ ఇట్లా ఎట్లా తెచ్చిర్రా అన్నట్టే ఉన్నాడు. నైస్ నైస్. ఇప్పుడే స్టార్ట్ చేశారా లేకపోతే అయిపోయి డిసెంబర్ లో స్టార్ట్ చేశారు. నేను జనవరిలో జాయిన్ అయ్యా. నాకు తెలిసి ఫాల్ గుడ్ ఇంకో 3 months లో అయిపోవాలి సినిమా. సూపర్ సూపర్. నైస్ నైస్. ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు ఎక్కడ చూసారన్న? ఏ థియేటర్ లో? నాకు తెలుసు. నేను ఫస్ట్ టైం లైఫ్ లో విశ్వక్సేన్ చూసింది ఆర్కే సినిప్లెక్స్. ఆర్కే సినిప్లెక్స్ చొక్కా వేసుకొని ప్రీమియర్స్. ఎందుకంటే నేను నా లైఫ్ లో హైదరాబాద్ వచ్చిన తర్వాత చూసిన ఫస్ట్ ప్రీమియర్ తరుణ్ భాస్కర్ తో. నేను సెల్ఫీ దిగిన ఫస్ట్ సెలబ్రిటీ తరుణ్ భాస్కర్. సుశాంత్, అభినవ్, ఉప్పి, మీరు నలుగురు కూడా వెంకటేష్. అలా అదే వెంకటేష్, నాకు ఉప్పి అని వచ్చేస్తుంది. పక్కన అలా నుంచున్నారు. స్టార్టింగ్ ఎవరికి తెలియదు, మేము కూడా వెళ్ళి చూస్తున్నాం కదా. చూసిన తర్వాత ఇంటర్వెల్ అయ్యేసరికి సెలబ్రిటీస్ అయిపోయారు. కొంచెం వచ్చి బ్రో బాగా చేశారు బ్రో అంటే థ్యాంక్ యూ బ్రో అని షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. అందులో నేను కూడా ఒకండి, బ్రో బాగా చేశారు బ్రో అంటే థ్యాంక్ యూ బ్రో. ఆల్రెడీ మనకి కొంచెం కొద్దో గొప్ప బికాస్ ఆఫ్ పెళ్లి చూపులు ఐ నో తరుణ్ భాస్కర్, బట్ మీ నలుగురు ఫ్రెష్ ఫేసెస్ కదా. సో అలాంటిది అయిపోయి మారే కథలే వచ్చేసరికి అయిపోయింది ఇంక వేరు అదంతా. వాళ్ళ ఒరిజినల్ పిక్స్ పడతా ఉంటాయి కదా కన్యారాశి టీమ్ వి రోలింగ్ టైటిల్స్ లో. చూసరి ఏం జరుగుతుంది అసలు, ఏం సినిమా చూసాను నేను అన్న జోన్ లో ఉండే. మీరు అప్పుడు అనుకున్నారు అన్న ఈ సినిమా చూసి ప్రీమియర్ లో వచ్చింది అందరూ మంచిగా అయిందని చెప్పారు, 1 day రిలీజ్ అయినా ఫస్ట్ డే అయిపోయింది అనుకున్నాం. ఓకే మనం మంచి సినిమా తీసామన్నది ఫీలింగ్. ఓకే మనం ఒక ఈ తరుణ్ కి నేను సైన్మా నుండి పెద్ద ఫ్యాన్. అంటే తరుణ్ సైన్మా చూసినాక ధైర్యం వచ్చింది సినిమా తీయొచ్చాను మనం కూడా. ఒక వైట్ షాట్ పెట్టి మొఖాలు కనిపించకుండా వాయిస్ మీద డ్రామా 2 నిమిషాలు సీన్ నడుస్తుంది ఆడ. మనమేమో అప్పటికి నేను చాలా షార్ట్ ఫిల్మ్లు తీస్తున్నా వేసుకొని చూస్తే క్వాలిటీ వస్తలేవి, అది ఆపేయడము అట్లా చాలా షార్ట్ ఫిల్మ్లు. నేను ఎప్పుడు 7th class అయిపోయింది ఎగ్జామ్స్ లో స్టార్ట్ చేసా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. చిన్న DVD ఉంటుండే కదా సోనీ కెమెరాలో, హ్యాండ్ క్యామ్ లో. అది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తెచ్చుకొని సైకిల్ కి వెనక సీట్ లో పెట్టేసి ట్రాక్ షాట్లు, ముందర హ్యాండిల్ కట్టేసి ట్రాకింగ్ షాట్లు పెట్టి తీస్తుండే. డైరెక్షన్ అప్పటి నుంచి ఉంది, ఎక్కడికి తీస్తుండే. చూస్తేనేమో దరిద్రంగా ఉన్నాయి, ఇప్పుడు దరిద్రంగా ఉన్నాయి. తర్వాత లేదు డెలిట్. ఏదో తరుణ్ కి కూడా అదే చెప్పిన, హౌ కెన్ యూ రైట్ అబౌట్ మీ అని. బికాజ్ అన్ని డెలిట్ చేసేసిన నేను కూడా డెలిట్ చేసేస్తుండే. అసలు ఏమీ లేవు ఇప్పుడు బయట ప్రపంచానికి చూస్తే ఎవడన్నా వచ్చే డిఫెమ్ చేసుకోవడానికి రిలీజ్ చేయాలి. అంటే నాకు ఏంటంటే గుర్తున్న ఒక షార్ట్ ఫిల్మ్ ఇది బాగా తీసాను రా ఇప్పుడు కూడా, పిట్ట కథ. అదొకటి అప్లోడ్ చేసే ధైర్యంగా ఉంది ఇప్పుడు. అది నిహారికది ఒకటి ఉంటుంది, అది టర్మ్స్ అండ్ కండిషన్స్ అని స్టార్ట్ చేసి సాంగ్ తీసి సాంగ్ హిట్ అయిపోయి అందరం ఓకే రైట్ కంగ్రాచులేషన్స్ అని ఆపేసాం. సాంగ్ తీసిన సరిపోయింది అక్కడికి సంతోషం. ఇద్దరు ఒక మనకు 5 seconds పడుతుంది. ఎలా ఉన్నారు అది ఎన్ని ఇయర్స్ ఎప్పుడన్నా? అది నాకు సీనియర్ నాకు 1 year సీనియర్ నిహారిక నా కాలేజ్ లో. సెయింట్ ఫ్రాన్సిస్ కాదు, నేను మర్చిపోయింది కాలేజ్ పేరు ఏదో ఉండే అని చెప్పి. అప్పుడు ఎక్కడికి వస్తుండే అరే అక్కడ మీరు ఉన్నప్పుడు దిల్సుఖ్ నగర్ ఓకే, దూరంగా వచ్చి ఈ థియేటర్లో సినిమాలు చూడడానికి ప్రసాద్ జన ఇంకేమన్నా ఆర్టీసీనే. ఓ క్రాస్ రోడ్స్ పొద్దున్నే వెళ్ళిపోయి
నైస్. నాకు కూడా ఏం చేయలేదు అని ఏం లేదు, నేను చేయాల్సిన అని చేసేసినాను. ఓకే. హైదరాబాద్ లో, సిటీలో, నైస్ కాలేజ్ లో, స్కూల్లో నైస్ నైస్. చేయాల్సిన ఘనకార్యాలన్నీ చేసేస్తుండే. నాకు నేను ఒకసారి ఒక ఏఎంబికి ఏదో సినిమాకి వెళ్తుంటే ఒక బ్లాక్ కలర్ మెరిసే జీ వ్యాగన్ ఉంది అక్కడ. ఓకే, విశ్వక్ అన్న కార్ ఉంది ఇక్కడ అని అనుకున్నా. దాని తర్వాత కాకపోతే అక్కడ పక్కన పార్కింగ్ ఉంటుంది కదా మీకు. ఇప్పుడు ఏఎంబి లాంటి మీరు అప్పుడు సూఫ్రమ్ వచ్చిన దానికి వెళ్ళారు, మీరు స్టోరీ పెట్టారు ఆ రోజు. ఓకే సినిమాకి వచ్చారా అన్న అనుకున్నా, అయిపోయింది. దాని తర్వాత నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఓకే ఏఎంబి మీకు వెళ్ళిపోవచ్చు, చూసేయచ్చు, మోస్ట్లీ డిస్టర్బెన్స్ అంత ఉండదు. అవును. ఇప్పుడు మీరు సింగిల్ స్క్రీన్లకి వెళ్ళాలంటే ఎలా వెళ్తున్నారా, లేకపోతే అది? నేను చూసా, నేను సింగిల్ స్క్రీన్ల కంటే ఇంకా పొయ్యి వచ్చేదాకా క్యాప్, మాస్క్, గ్లాసెస్ 3. అప్పటికి గుర్తుపడతారేమో లేదా? లేదు, 4 హెడ్ మనిషిని ఎప్పుడు గుర్తుపట్టేది. అవునా? ఇఫ్ యు కవర్ యువర్ 4 హెడ్. మీరు వెళ్ళి చూస్తే ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా వచ్చేసారా? ఇంకా వచ్చేదాకా పడుతుంటది కానీ జాగ్రత్తగా వచ్చారు. ఐ సా లైక్ కపుల్ ఆఫ్ ది ఫిల్మ్స్. ఓ ఎక్కడ ఏ థియేటర్? అంటే నాతో పాటు ఉంటారు చెప్పరా కదా, ఏంది? తోడు ఒక 6-7 మంది ఉంటారు కదా. అండ్ సినిమా ఫస్ట్ డే రిలీజ్ అందరు అటు చూస్తారు, వేరే యూఫోరియాలు ఉంటారు కదా. కానీ ఒక్కళ్ళు చెప్తే అనగానే నాకు ఎంత ఫాస్ట్ వెళ్ళిపోవాలో తెలుసా అడికి వెళ్ళి. పండిపోయింది ఎక్కడ. తిరుపతి కొండ ఎక్కుతుంటేనే నేను వెయిట్ చేస్తా, ఎక్కుతుంటే మెల్లగా జమ అవుతారు కదా జనాలు, జమ అవుతారు తర్వాత నేను ఎక్కుతా చూడు స్పీడ్ మెట్లు. అవునా? ఒక్కసారి 200 కొడతా, 2 మెట్లు ఒకటేసారి ఎక్కుతా. ఓ మై గాడ్. సింపుల్ గా టక 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 కొట్టుకొని వెళ్ళిపోతా, వెనక్కి తిరిగిస్తే మళ్ళీ క్లియర్. మీరు మళ్ళా వెయిట్ చేస్తా 15 minutes. అన్న మొన్న ఏమైందో తెలుసా, చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తా. మన తిరుపతి అలిపిరి మెట్లు ఎక్కా నేను. మనకి ఫస్ట్ మెట్లు ఉంటాయి, దాని తర్వాత నడక మార్గం ఉంటుంది, దాని తర్వాత మోకాల పర్వతం ఎక్కేస్తాం. వాడు ఆ రోజు నైట్ అయిపోయిందని బ్యాచ్లుగా పంపుతున్నాడు. పులి వస్తుందని నేను బ్యాచ్కి మధ్యలో ఉండిపోయా. నేను రోడ్డు మీద చీకటిగా ఉంది, రోడ్డు ఏం రావట్లేదు. ఉంటేనే వేస్తుంది అది నాకు. వాడికి అదే నేను ఎక్కడో విన్నా జనాలు ఉన్నప్పుడు ఏం చేయదు, ఒక్కరికి ఉండొద్దాడా అని. నేను ఎస్పెషల్లీ ఈప్ చూపియొద్దు అంటారు. వస్తుందో తెలియదు, వస్తుందో తెలియదు ఎవరికి ఈప్. నాకు నిజంగా పడింది ఆ రోజు. ఎందుకంటే వెహికల్స్ వచ్చినా ఓకే ఏదో ధైర్యం ఉంటుంది. నేను గూగుల్ మ్యాప్స్ ఆన్ చేశాను, ఎట్ రావట్లేదు, నేను కరెక్ట్ ప్లేస్ లో ఉన్నానా తప్పిపోయినా అనుకుని. ఆ రోజు నిజంగా ½ an hour ఒక్కడిని అలా నడుచుకుంటూ వెళ్తే మోకాల పర్వతం వచ్చింది. దాని తర్వాత అడిగి ఆవిడ లేడేంటి అనుకోవాలంటే అదే యానిమల్ మూమెంట్ ఉందని బ్యాచ్ ఆపేశారు అన్నాడు. రే నన్ను ఆపచ్చు కదరా. ఒక్కడిని ఎక్కుతున్నా, వాడు రాలే. నేను చాలా పడింది అప్పుడు. నేను ప్రతి రిలీజ్ కి ముందు మెట్లు ఎక్కి నిద్ర చేసి దర్శనం చేసుకుని సూపర్ ఐ కమ్ బ్యాక్. దట్ ఈస్ లైక్ మై ఎవ్రీ రిలీజ్ రిచువల్. అప్పుడు ఏం అక్కడ డిస్టర్బెన్స్ ఉండదా? ఇప్పుడు మనం బయట పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళి డిస్టర్బెన్స్ వేరే, అక్కడ మీరు డివోషనల్ దేవుడు దండం పెట్టుకోవడం. ఇందాక చెప్పినా ఫాస్ట్ గా ఎక్కుతుంటా, ఓ ఎవరు క్యాచ్ చేయరు కావాలంటే అంతే. అవుట్ ఫోకస్ లో పడతాడు అన్న ఫోటో తీసుకుంటా. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు మూమెంట్కి వచ్చేసరికి నాకు వర్కింగ్ స్టైల్ విత్ అనుదీప్ అనేది నాకు ఎందుకు కొంచెం ఇంట్రీగింగ్ అనిపిస్తుంది. అంటే లైక్ నేను అది అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు అనుదీప్ అన్న బయట ఏది నిజం చెప్తున్నారో, ఏది సీరియస్గా చెప్తున్నారో, ఏది జస్ట్ చెప్తున్నారో అనేది నాకైతే నిజంగా ఇప్పటికీ తెలియదు. నేను ఇప్పటివరకు ఆయనతో మాట్లాడలేదు. కానీ మన యాక్టర్ నందు వస్తే చెప్పేటా అని ఆయన్ని ఇమిటేట్ చేయడం అది చూసా. అంటే ఆయన చెప్పారు ఇలా మాట్లాడతాడు ఆయన అది ఇది అని. సో వెన్ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ సంథింగ్ టు యూ ఎక్కడన్నా అనిపిస్తుంది నిజం సీరియస్గా చెప్తున్నాడా లేకపోతే మనతో మజాక్ చేస్తున్నాడా అని ఏమన్నా? అంటే నాకు సెట్లో ఎలా ఉంటుంది అసలు? సెట్ లో సీరియస్ గా పనిచేస్తుంటాడు మనోడు. నో కానీ వాళ్ళు ఈడీలు వీళ్ళు వాళ్ళకి లింకులు పెట్టుడు చాలా ఉంటాయి. అదే మొన్న ఇంటర్వ్యూలో చెప్దాం అనుకుంటే కట్ చేస్తారా? వాళ్ళకి లింకులు పెట్టుడు లేనివి అందరిని కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. నాకేందంటే నాకు అలవాటు అయిపోయింది కొంచెం. దేవుడి దేవాలు నాకు తెలుసు, నాకు అర్థమైంది, రిధం అర్థమైంది మనోడిది. ఓకే. అండ్ నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. నాకు ముందు మీ మీద ఒక పర్సెప్షన్ ఉండేది. అదేంటంటే అన్న సీరియస్ మనిషి, అన్న కొంచెం అంత ఎక్కువ కలవడేమో అనే పర్సెప్షన్ ఉండేది నాకు. నీకేంది ఇప్పుడు కూడా కొంతమంది ప్రొడ్యూసర్లు పనిచేస్తారు, ఇంకొంతమంది ప్రొడ్యూసర్లు వచ్చి పనిచేస్తారు, వాడితో టార్చర్ అబ్బా ఎట్లా పనిచేస్తారు అంటారు. నాకు అర్థం కాదు, మరి అది ఏడికెళ్ళి పుడుతుందో అర్థం కాదు. నాతో పనిచేసిన వాళ్ళకి ఉండదు అది. ఇప్పుడు నాతో పనిచేసిన రవికిరణ్ పనిచేసిండు, నాతో ఇప్పుడు శైలేష్ పనిచేసిండు, తరుణ్ పనిచేస్తుండ్రు రెండోసారి. సో పనిచేసిన వాళ్ళకి ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి అది ఉండదు. కరెక్ట్ పని చేయని వాళ్ళే భలే ఎక్స్పీరియన్స్ తో చెప్తారు పని చేస్తే టార్చర్ అని. నాకు తెలిసి అడిగింది ఇవ్వలేనప్పుడు ఇట్లా చెప్తారేమో. ఇప్పుడు ఒక 50% డిస్కౌంట్ అంటే అబ్బా విశ్వక్సేన్
అసలు జెమ్ ఆఫ్ పర్సన్ అండి, బాబండి జెమ్ ఆఫ్ పర్సన్ అండి. అసలు అతనితో పని చేస్తే మీరు అదృష్టం, స్వర్గం. అండ్ సాడ్ మనమేమో సిద్ధి కూర్చున్న కంటే కూర్చుంటాం. నాకు ఆకోకే కావాలంటే. అండ్ ప్రొఫెషనల్లీ కాదన్నా, ఇప్పుడు మేము మాకు అదంతా నేను పోతే సెట్లు నేను లిటరల్లీ మాక్సిమం ఆ రోజు చేసుకునే వర్క్ జల్దీ అయిపోయిన రోజులే ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్ ఒక్కొక్కసారి గంట 2 గంటలు లేట్ పోతాయి. ఎందుకంటే నేను నాకు నిద్ర ఫినిష్ గా ఆ 6 hours స్లీప్ ఫినిష్ కాకుండా పోయిందంటే సీన్ ఖరాబ్ అయిపోతుంది. ఇఫ్ యూ గివ్ మీ మై 6 hours ఆఫ్ స్లీప్, వచ్చి ఆ సీన్ నువ్వు పెట్టు అయిపోతుంది, నైస్ కెమెరా పెట్టు అయిపోతుంది. నైస్ నైస్. ఆ భయం సీన్ ఎక్కడ అటు ఇటు అయిపోతుంది అనుకుని. అండ్ మీ అందరికి ఉన్నట్టే మనకి రైట్ మ్యాట్రిక్స్ ఓపెన్ అవుతుంది. స్లీపింగ్ ప్రాబ్లమ్ ఎక్కంగానే, మంచం ఎక్కంగానే కదా. నేను 18 hours ఫైట్ చేసిన తర్వాత కూడా మంచం ఎక్కి మళ్ళీ 2 గంటలు దొరుకుతుంటా నిద్ర కోసం. బట్ సిన్స్ పాస్ట్ 1.5 year కొంచెం కంట్రోల్ వచ్చింది స్లీప్ మీద. ముందైతే నేను ఆల్ మై లైఫ్ ఐ స్లెప్ట్ యావరేజ్ 3.5-4 hours. ఫలక్నామా దాస్ తీసినప్పుడు అయితే రోజు 3 గంటలు పడుకుంటుండే అంతే. మెంటల్లీ అది ఏంటో మన బాడీ క్లాక్ కూడా 5.5 hours 6 hours తర్వాత లేచిపోతుంది. అది ఓకే టక్ అని చెప్పి ఓపెన్ అయితే కథం తర్వాత మళ్ళీ స్లీపింగ్ ఉండదు. నాకు 2 ఉంటాయి పొజిషన్, స్టాండింగ్, స్లీపింగ్. మధ్యలో సిట్టింగ్ ఉండదు. నేను ఇందాక అదే చెప్తున్నా కదన్నా మీ పర్సెప్షన్ గురించి. ఇన్ జనరల్ ఆడియన్స్ లో కూడా దే ఫీల్ సమ్హౌ, ఐ డోంట్ నో, నేను మాట్లాడి అట్లీస్ట్ నా సరౌండింగ్స్ అంటే నేను కరెక్ట్ ఇట్లా అప్పుడే వచ్చిన ఇండస్ట్రీకి 21 కాలేజ్ నుండి డైరెక్ట్ ఇండస్ట్రీలోకి వచ్చిన. నేను బేసిక్ గా కాలేజ్ లో ఉండే అగ్రెసివ్ ఉండే, ఐ టు గెట్ ఇట్. మనకు సంబంధం లేని ఫైట్ లో కూడా దూరుతుండే పోయి. ఎందుకంటే మనం దూరాలి, మనం ఎవరి సైడ్, మనం వీక్ సైడ్ చూసుకొని అటు దిక్కు. ఓ అది జగడం సినిమాలో ఈ సీన్ ఉంటుంది చూడు, నాకు ఇక్కడ ముందు నుంచోవడం ఇష్టం. మనకి తెలియకుండా గొడవ జరగద్దాడ. నేను లేకుండా గొడవ ఏంట్రా. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ నుండి డైరెక్ట్ ఇక్కడే వచ్చిన. రైట్ కొట్టి మళ్ళీ ఉండే ఏరియా కూడా మళ్ళీ ఇవన్నీ సెంట్ మేరీస్, ఇంటర్ ఏమో ఉప్పల్, లిటిల్ ఫ్లవర్, ఇక్కడ ఇవన్నీ లిటరలీ ఏరియాలో జస్ట్ ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న సేపు యాక్టింగ్ చేస్తాం. మిగిలిన టైంలో కదిలించేటోడు మళ్ళీ కాలేజ్లో కదిలించిన, కాలేజ్ బయట కదిలించినట్టే కదా. అంతే అంతే. సో మీరు చూసిన ఇనిషియల్ స్టేజ్ లో మొత్తం నన్ను కదిలిచ్చేసారు అందరు. అంటే అందరికి అర్థమైంది, వీడికి స్విచ్ ఆన్ చేస్తే స్విచ్ ఆన్ అవుతాడు, వీడిని స్విచ్ ఆన్ చేస్తే స్విచ్ ఆన్ అవుతాడు అని చెప్పి అర్థమయ్యి ఇంకా ఆన్ చేసేసారు అందరు. ఎక్కడ అక్కడ స్విచ్లు ఆన్ చేసేసారు. కానీ నేను మిమ్మల్ని ఒకసారి ముందు కలిసాక ఏని పబ్క్రాల్లో కలిసిన తర్వాత నా పర్సెప్షన్ మొత్తం ఎలా మారిపోయింది. వెరీ మిస్అండర్స్టూడ్ పర్సన్. లైక్ మీరు అప్పుడు ఒక ఇంటర్వ్యూలో అంటారు, నేను చాలా మంచిగా నన్ను ఉంచేసుకుంటారు, నన్ను కలిస్తాను మాట అంటారు. అది అప్పుడు హిట్ అయింది నాకు, నిజంగా హిట్ అయింది. బికాజ్ ఓకే మనం బయట చూసేదంతా నిజం కాదు. ఓకే మేము సోషల్ మీడియాలో ఉంటాం, మనం చూపించేదంతా నిజం కాదు, చాలా ఉంటుంది కదా. మీది ఆ నాన్ సోషల్ మీడియా లేకపోతే కెమెరా ముందు లేని లైఫ్. ఇట్ ఈస్ కెమెరా ముందు లేని విశ్వక్సేన్ చాలా మంచిగా కనిపించాడు ఆ రోజు నాకు. అంటే అదొక షిఫ్ట్ ఆఫ్ పర్సెప్షన్ అనమాట. వీడు నేను లైక్ వి స్టే టుగెదర్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత యాటిట్యూడ్ గీటిట్యూడ్ అన్నారా, ఏం లేదండి అక్కడ. మంచిగా అసలు యూజువల్లీ ఇప్పుడు ఎవరైనా కొత్తలతో మాట్లాడాలంటే ఒక సెకండ్ వాళ్ళని స్కాన్ చేసి ఓకే అనుకుని మాట్లాడతాం కదా. నాకు తెలిసి మీకు చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనుకుంటా, విత్ ఇన్ సెకండ్స్. మాకు అనిపించలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ కన్నా అదేంటే కాన్వర్సేషన్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇట్ వాస్ నాట్ లైక్ ఏదో మాట్లాడుతున్నాం అన్నట్టు కాదు, హోల్ హార్టెడ్ గా యువర్ స్పీకింగ్. అది కూడా ఓకే. ఇప్పుడు దెమ్ బీయింగ్ సినిమా పీపుల్ ఒకటి ఉంటది, ఒక ఫేస్ ఉంటది, ఇంటరాక్టివ్ స్కిల్. అలా కూడా కాదు, ఇంటరాక్టివ్ స్కిల్ అనేది ఉంటది, అందరితో మంచిగా మాట్లాడాలి కాబట్టి అది డెవలప్ అవుద్ది. కొన్ని గంటలు అయిపోయిన తర్వాత అది ఉండదు. ఒక 5 నిమిషాలు ఉంటది, 10 నిమిషాలు ఉంటది. కొన్ని అవర్స్ అయిపోయిన తర్వాత ఎంతసేపు చేస్తావు, ఎంతసేపు మాస్క్ వేసుకుంటావు, ఒక టైంలో నార్మల్ అయిపోతావు. ఆ టైంలో కూడా యు ఆర్ వెరీ అకామిడేటివ్, యు ఆర్ లైక్ నార్మల్గా ఎలా అయితే మాట్లాడతారో, ఏం టాపిక్స్ మాట్లాడతారో, ఏం ఉంటాయో, అండ్ యు ఆర్ టాకింగ్ దాట్ వే ఓన్లీ అనమాట. నాకు అదే అనిపించింది. ఓకే మనం అనుకున్న పర్సెప్షన్ బట్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఎవర్ వి సీ. అండ్ ఇంకొకటి కెమెరా చెప్తున్నా, ఎప్పుడైనా ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ విశ్వకర్ణ పార్టీ అని ఏమైనా ఉంటే అస్సలు మిస్ అవుతుంది. ఇట్స్ బెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్. మళ్ళీ చెప్తున్నా, చాలా మంచిగా ఉంటుంది అన్నతో కాన్వర్జేషన్స్ బేసికల్లీ. ఓకే తరుణన్న బీయింగ్ హిమ్ ఓకే అలా ఉంటాడని ఎక్స్పెక్ట్. నాకు అభినవ్ అన్న ముందు తెలిసి నేను ఒకసారి కలిసా. సో ఓకే అభినవ్ అన్న అలాగే ఉన్నాడు, బట్ మీది పెద్ద షిఫ్ట్ నాకు మైండ్లో. అది ఇని నాకు అదే ఉంటుంది, నేను వినేది. ఎవ్రీవన్ కీప్ సేయింగ్ దట్. నేను అది అనుకున్నా ఫస్ట్, అది ఎందుకు అనుకున్నా నాకు తెలియదు. ఓకే. అండ్ ఒక సైకో వివేక్
ఒక విక్రమ్ రుద్రరాజు, ఒక ఫలక్నామా దాస్, ఇవన్నీ డిఫరెంట్ క్యారెక్టర్స్. అండ్ ఆల్సో యూ ట్రైడ్ ద వెరీ టఫ్ గోదావరి స్లాంగ్ ఫర్ యూ పీపుల్ మెయిన్లీ. ఇప్పుడు మేము గోదావరి వాళ్ళం, చాలా మాసెస్లోకి వెళ్ళిన స్లాంగ్ ని కూడా యూ వాంటెడ్ టు ట్రై, అన్ని ట్రై చేశారు. నాకు అన్నిటికంటే ఇష్టమైన క్యారెక్టర్ మా మమ్మీకి విశ్వక్సేన్ ఎవరు అంటే అదే ఆ ఇంట్లో ఉండే సినిమా అశోకవనం. తీసాడు అశోక్ వనంలో అర్జున్ కళ్యాణ్. మా మమ్మీకి విశ్వక్సేన్, మా మమ్మీకి అలా తెలుసు. బై వాంటింగ్ టు డూ డిఫరెంట్ యూ ట్రైడ్ లైలా ఆల్సో. ఇన్ని అయిపోయినాయి కదా, ఫంకీ ఎందుకు చేయాలనిపించింది? అండ్ ఆ క్యారెక్టర్ ఏమన్నా నిజంగానే డిఫరెంట్ గా ఉంటుందా? ఫంకీ డెఫినెట్లీ మనోడు గ్యాంగ్స్ చూసి ఫోన్ చేసిండు సినిమా తీద్దాం అనుకుంటున్నానే. అది చూసినాకనే మనోడు కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఓకే టైమింగ్ ఉంది, కామెడీ టైమింగ్ ఉంది అని చెప్పి అనిపించిందంట. దెన్ నీకేమో ఇప్పుడు మనం ఏం సినిమా చూస్తున్నామో అదే ఎగ్జాక్ట్ సినిమా నాకు నరేషన్ ఇచ్చిండు. వావ్. 2.5 hours వితౌట్ పేపర్ చేతిలో లేదు. ఓకే 2 hours చెప్పేసిండు కథ, ఫస్ట్ హాఫ్ మామ సెకండ్ హాఫ్ మామ అని. సో డెఫినెట్లీ 2 hours నేను నా లైఫ్ మొత్తంలో ఎక్కువ నవ్విన స్క్రిప్ట్ అనమాట. నేను బేసికలీ చాలా కామెడీ ఉంటే కూడా నేను ఇట్లా ఇట్లుంటా సీరియస్ గా. ఎదురు కూడా పోయిందిలే ఇంకా ఒప్పుకున్నట్టు సినిమా అనుకుంటారు కానీ కాన్ఫిడెన్స్ ఎలా తగ్గుతూ లాస్ట్ లో మనం చేస్తున్నాం అంటే ఈ ఎక్స్ప్రెషన్ చెయ్యడు చోట కూడా నవ్వలేదు చేద్దామంటాడు. నేను ఎట్లింటుంటా అంటే నెక్స్ట్ దొబ్బెట్టొద్దు, నెక్స్ట్ దొబ్బెట్టు బాగుంది, నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ బాగున్నప్పుడైతే ఎక్కువ టెన్షన్ నాకు. ఇప్పుడు ఖచ్చితంగా సెకండ్ హాఫ్ దరిద్రంగా నాకు ఈ మధ్యన సినిమాల్లో అయిపోయింది అన్న. సినిమా వ్యూయింగ్ లో ఎప్పుడైనా ఇంటర్వెల్ లో ఫస్ట్ హాఫ్ బాగుందని భయం వేస్తుంది నాకు. ఓకే రా, ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది? బట్ ఐ అండర్స్టూడ్ అబౌట్ లైక్ సెకండ్ హాఫ్ బాగుండాలంటే సెకండ్ హాఫ్ చేంజ్ చేస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం చేంజ్ చేసుకుంటూ రావాలి. ఆ డాట్ అర్థం కావడానికే సినిమాలు పట్టేసింది. సో మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫుల్ త్రూ అవుట్? డెఫినెట్లీ నైస్ రామ్ కామ్ అంటే ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ కామెడీ కాకుండా మంచి లవ్. మెయిన్ ఆ అమ్మాయికి నాకు ఇట్స్ బిట్వీన్ మీ అండ్ కయాడు మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. మీకు ఆ కామెడీ నడుస్తుంటది, మీకు మల్లీశ్వర్లో వాళ్ళిద్దరు ట్రాక్ నడుస్తుంటది. నువ్వు నాకు నచ్చే ఆర్తి అగర్వాల్, వెంకీ గారి ట్రాక్, ఆ ట్రాక్ మధ్యలో ఆ ట్రాక్ తో మీకు చుట్టుపక్కల వాళ్ళు వచ్చిపోతుంటారు కానీ ద హోల్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ దిస్ బాయ్ అండ్ గర్ల్ కదా. నైస్ నైస్. మీకు అర్థమై ఉంటది టీజర్ లో. కొంచెం నేను ప్రాబ్లమేటిక్ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్ కి స్ట్రెస్ వచ్చి పడిపోతే వస్తారా షీ విల్ కమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద ప్రొడక్షన్. నైస్. వీటి బెండ్ తీస్తా అని చెప్పి. నైస్ నైస్. సో దట్ ఈస్ ద ఫిల్మ్. బట్ చాలా క్యారెక్టర్ పేరు ఏమన్నా చెప్పొచ్చా? పేరు రాలేదా దాంట్లో? రాలేదా? కోమల్, దాస్, వివేక్ ఇలాంటివే ఉంటాయి. కోమల్ కోమల్. మీరు ఓరిదేవడాలో కొంచెం మైల్డ్ రోల్ చేశారు కదా. అశోకవనంలో ఓకే బ్యూటిఫుల్ మాట్లాడుకున్నాం కానీ నాకు ఓరిదేవడ సినిమా మొత్తంలో విశ్వక్సేన్ కమర్షియల్ హీరో కాకుండా పర్ఫార్మర్ ఉంటాడు విశ్వక్సేన్ లో. బికాస్ ఆ సీన్ లో ఆడిషన్ షాట్ ఉంటుంది ఒకటి, అలా స్లో మోషన్ ఆడిషన్ షాట్, అది నాకు భలే ఇష్టం. చాలా మంచి సీన్. అండ్ దట్టు జీవిఎం ఉంటారు ఆ సీన్ లో. సో ఇంకా మంచిగా ఉంటుంది అండ్ చాలా ఇష్టం నాకు. జీవిఎం తమిళ్ ఉంటాడు, తెలుగులో పూరి గారు ఉంటారు. సారీ దొరికే ఒరిజినల్ సినిమాలో అశోక్ సల్మాన్ జస్ట్ లేదు పర్ఫార్మెన్స్ విశ్వక్ అక్కడ వరకు నిజమే. ఒకటి ఇంకా ఇప్పుడు విశ్వక్సేన్ సినిమాలు, సినిమా థియేటర్లు ఇవన్నీ అంటే ఒక ఇంటర్వ్యూలో మీరే చెప్తారు ఇప్పుడు చెప్పినట్టు 10 థియేటర్లు ఇలా ఉండేవి ఇలా అని. ఫేవరెట్ థియేటర్ ఏమైనా ఉండేదా? అంటే ఇంటికి దగ్గరలో. ఆ ఇంటి నుండి ఒక 500 meters నడిస్తే ఇట్లా వెంకటాద్రి, ఓకే. అక్కడ నుండి 150-200 meters నడిస్తే కోనార్క్, అక్కడ నుండి 200 meters నడిస్తే మెగా, అక్కడ రోడ్డు దాటితే రాజధాని. సో అన్ని అక్కడ పక్కనే ఉంటాయి. అండ్ హ్యూజ్ స్క్రీన్స్ కదా, సింగిల్ స్క్రీన్స్. అదే అలవాటు అయ్యి వెన్ వి కమ్ టు మల్టీప్లెక్స్ అది మిస్ అవుతుంటది. మీరు ఇందాక మాస్కులు పెట్టుకుని సినిమాలకు వెళ్తానన్నారు కదా, ఒక్కటి ఓ పెద్ద హీరో సినిమా ఏ స్క్రీన్ లో చూసారు గుర్తుందా? సాహో చూసా. ఎక్కడ, ఏ థియేటర్? సాహో అక్కడే చూసా, మన సుదర్శన్ అనుకుంటా. పోస్ట్ కోవిడ్ సుదర్శన్ పోస్ట్ కోవిడ్ ఏమైనా చూసారా రీసెంట్ లాస్ట్ 3-4 years? ఇక్కడ చూడలే కానీ బార్సెలోనాలో స్క్రీనింగ్ వేసుకొని దేవరా చూసారు రిలీజ్ డే. ఓహో, స్టోరీలు పెట్టారు కదా మీరు. బార్సెలోనాలో దిగి హోటల్ చెక్ ఇన్ చేయకుండా బ్యాగ్ కింద లాబీలో పెట్టేసి నాకు మన వంశాన్ని అరేంజ్ చేసింది అక్కడ. ప్రైవేట్ స్క్రీనింగ్ అరేంజ్ చేస్తే కూడా అక్కడ చుట్టుపక్కల కొంచెం తెలుగు ఫ్యామిలీస్ ఉన్నారు. అంటే ఎవరో కలుస్తున్నారు అంటే ఇప్పుడు మనం వస్తున్నాం అని తెలిసి అక్కడ తెలిసిన కొంతమంది కలుస్తున్నారు ఇక్కడ వాళ్ళు అంటే ఓకే అందరిని తీసుకొని సినిమాకి వచ్చారు అన్న.
సూపర్. సో అందరికి ఫ్రీగా సినిమా చూపించుండే, అందరం కలిసి 40 మంది ఉండే. వాళ్ళందరికీ మంచి మెమరబుల్ ప్రైవేట్ స్క్రీనింగ్ వేసుకొని సినిమా చూసి వెళ్ళి హోటల్ చెక్ ఇన్ చేస్తుండే. అప్పుడే దిగే ఫ్లైట్. సూపర్. క్రేజీ క్రేజీ. క్రేజీ. అంటే మనకు కుదిరింది అప్పుడు వంశన్న ప్రొడ్యూసర్ మనకి, ఆయన Distribution డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనే కదా. సో అలా ఎలా సెట్ చేశారు. నేను పోగానే నీదేది హోటల్ అని అడిగారు. నా హోటల్ కరెక్ట్ 500-600 మీటర్స్ లో ఒక స్క్రీన్ పెట్టి సూపర్ సినిమా వేస్తారు నాకు. సూపర్. సో దట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. బార్సిలోనాలో దేవరాజ్ ఇక్కడ చూసారు మీరు అందరూ. నాది గ్యాంగ్స్ అప్పుడు మీద ఒక ఇంటర్వ్యూలో ప్రెస్ మీట్ ఇంటర్వ్యూ అన్న. ప్రెస్ మీట్ నాకు సడన్ పడుకోకుండా వచ్చిన దానికి కాదు, రేపు ఇంటైనా ఫ్లాప్ అయినా సక్సెస్ మీట్ ఎట్లా పెడతాం. ఫంక్షన్ మాట్లాడితే మనం అని కంట్రోల్ నేను మాట్లాడుతున్నా అలా అనట్లేదు. అరే ఎలా కూర్చుని అలా కాదు, ఫస్ట్ టైం వంశీ అని హంబుల్. ఆ తర్వాత ఏమన్నారు? ఈ తర్వాత ఏమంటారు అందరు ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ ఉంటది కదా అనుకుని వంశీ అని చెప్పారు. కాదు నిజమే కదా వాస్తవానికి అన్న. ఇంకోటి ఉంటుంది, డిసెంబర్ లో సినిమా రిలీజ్ అవ్వకపోతే పలానా ఏదో అంటాడు. అన్న తర్వాత ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు అడుగుతారు, మీరు మొన్న అలా అన్నారని కదంటే ఏ డిసెంబర్ చెప్పలేదు కాబట్టి. డిసెంబర్ లో రిలీజ్ కాకపోతే ఈ సినిమా ఎప్పటికీ రిలీజ్ కాదని ఏదో పెట్టా పోస్ట్. పెడితే జనవరిలో కరెక్ట్ కల్ట్ది లాంచ్ పెట్టా. కల్ట్ లాంచ్ పెట్టంగానే మన మిర్చి నిశాంత్ గారు ఏంటి డిసెంబర్ లో రాకపోతే ఇంకా రాదన్నారు. ఇంకా రానట్టే నా సినిమా అంటే ఏ డిసెంబర్ చెప్పలేగా అమ్మా. చెప్పేసారు అనుకున్నా, చెప్పేసి వెళ్ళిపోతాడు. ఓకే అండి. అన్న నాకు బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు నాగవంశి గారు ఇంటర్వ్యూస్ బెస్ట్. తర్వాత మీవి గ్రేట్ ఆంధ్ర ఇంటర్వ్యూస్ సూపర్ అన్న. ఎందుకంటే అవి 2 బుల్స్ కొట్టుకుంటే వదిలేస్తే కొట్టుకుంటాయి కదా 2 బుల్స్. నాకు మీరు నిజంగా ఆ రోజు 2 బుల్స్ కొట్టుకుంటున్నట్టే. ఒకటి 1-1-2 అది WWE మ్యాచ్ చూస్తుంటే బాయేసారు కదా. అర్రే ఒక కమెంట్ చూసాను నేను, ఇంటర్వ్యూ అంతా ఇదే సోదరా బాబు అని. నాకు తెలిసి విశ్వక్ సేన్ ఒక సినిమాని పీక్ ప్రమోట్ చేసింది ఏంట్రా ఫర్ మీ పర్సనల్లీ అంటే పాగల్. నేను విశ్వక్ సేన్ అకౌంట్, అదే మీ అకౌంట్ ను ఫాలో అయ్యేటోండి. ట్రైన్ ఉండేది, స్టోరీ ట్రైన్, చిన్న ట్రైన్ కూడా కాదు, ఎంత చిన్న డాట్. అది కూడా రిలీజ్ అయిన 1 రోజు 2 రోజులు కాదు, వారం 10 రోజులు 15 రోజులు ఇంకా స్టోరీలు. అయ్యి బాబోయ్. అన్న ఇంకోటి ఏంటంటే అన్న ఎవరైనా ఇప్పుడు స్టోరీ పెట్టాలంటే ఇంటికి వెళ్ళేదా కాగుతారు అన్న కారులో. బేసిక్ గా ఓకే ఈ పని చేద్దాం అని చేద్దాం అని రెడీ అయిపోయి ఆలోచించి ప్రాసెస్ చేసేదంతా ఉండకపోతుండే. ఇప్పుడు వచ్చింది మధ్యలో అంటే ఆలోచనకి ఇంప్లిమెంటేషన్ మధ్యలో ఇప్పుడు గ్యాప్ వచ్చింది. దానివల్ల ఎప్పుడైనా నెగిటివ్స్ అవుతాయి కదా అక్కడెక్కడ వస్తాయి కదా. 8 సంవత్సరాల కింద ఒక లెక్క ఉన్నాం. ఇవి అప్పుడు ఇట్లుండొద్దు, ఇప్పుడు అట్లుండొద్దు. ఇప్పుడు ఒక మంచి ఆడుకున్నాం కదా. నాకు ఒక క్వశ్చన్ ఉందన్న, అది ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ యూ కెన్ ఆన్సర్, బట్ నాకు ఎందుకో తెలియాలని ఉంది బేసికల్లీ. ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. ఏముందిలే లేట్ అడుగు. అలా కాదు, నేను సీరియస్ గానే. ఇప్పుడు యు నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్. ఇప్పుడు లైలా అనే సినిమా వచ్చింది, బ్యాక్ ఫేర్ అయింది. మీకు సినిమాలు ఫ్లాప్ అవడం వేరు, బ్యాక్ ఫేర్ అవడం వేరు కదా. వచ్చింది పోయింది డిఫరెంట్. లైలాక్ అయింది అది వేరే సెన్సేషన్. ఇట్స్ సెన్సేషన్. అది బాగా తిప్పి కొట్టింది కదా మనకి. అప్పుడు నువ్వేం చేసావు అట్లా కాదు, నాకు ఐ వాంట్ నో. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసింది ఎగ్జాక్ట్ చెప్తాను. అదే నాకు మొఖాల్లో మాడిపోయినాయి కూర్చొని చూస్తున్న లైట్గా డౌట్ ఉంది, ఏం మన స్క్రీన్లు ఇట్లుందేమో అంటే. ఒకసారి నువ్వు దిగిపోయి చేసేసిన తర్వాత సినిమా మధ్యలో అర్థం కాదు. అండ్ ఇంకోటి, అది లవ్ స్టోరీయో గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అయితే ఏమైనా సలహాలు ఇచ్చేటోడిని వస్తుందా రాదా చూసుకోవడం అదంతా చేయొచ్చు. ఇది వేరే పంచాయతీ ఉంది కదా, మొత్తం గెటప్ చేంజ్ చేసి అండ్ ఫీమేల్ గెటప్. దాంట్లో మనకి ఎక్స్పీరియన్స్ ఏది ఉంటుంది ఆ పర్టికులర్ జానర్లో. ఇక్కడ మనం ఒకళ్ళ క్లారిటీ ఉంటే ఒకళ్ళది ఫాలో అయిపోయి వెళ్ళిపోవాలి అని చెప్పి స్టోరీ లాగా విన్నప్పుడు చాలా ఎగ్జైటింగ్ ఉండేది. ఒక పార్లర్ ఓనరు, వాడికి ప్రాబ్లమ్స్ వస్తే వాడు పార్లర్ వదిలి వెళ్ళిపోలేడు. సో వాడు అది హోల్డ్ చేయడానికి మళ్ళా అమ్మాయి గెటప్లో ఉండి యూ హ్యావ్ టు సేవ్ దిస్ థింగ్ అని ఒక లైన్ లాగా ఏంటి అబ్బా అద్భుతం అన్నట్టు ఉండేది. మా అమ్మ
యావరేజ్ సినిమాలకు కూడా పొగిడేస్తుంది. ఆ రోజు అంటే అని చెప్పి ఆమెకి వస్తలేదు, మాట వస్తలేదు. కొంచెం జాలీగా చూసింది నన్ను. చూడంగానే అర్థమైంది, అరే ఈ బ్యాక్ డోర్ ఏదో ఐమాక్స్కి అని చెప్పి, బ్యాక్ డోర్ ఏదో ఐమాక్స్కి అని చెప్పి ఆ ముందర కెమెరాలు అన్నీ పట్టుకున్నారు. పోయి మనం ముఖం చూపించినా కూడా తెలిసిపోద్ది మన ముఖంలోనే. ఇంకో కొంత టికెట్లు తక్కువ దిగితే నా ఫేస్ చూస్తే దిగేటట్టున్నాయి అని చెప్పి బ్యాక్ డోర్ నుండి వెళ్ళిపోయి ఇంట్లో మమ్మీ సినిమా పోయింది, డాడీ సినిమా పోయింది, వాన్మయ్య మా అక్క సినిమా పోయింది, రే మా ఫ్రెండ్స్ ఉన్నారు పోయింది, నాకు ఎవ్వడు సింపతి చూపించొద్దు, నాకు ఎవ్వడు సింపతి చూపించొద్దు, గమ్మున తిందాం పాండి అని చెప్పి ఫాస్ట్ ఫుడ్ పోయి తింటుంటే కూడా చిన్న చిన్న సైలెన్స్ ఉండే, ఏందిరా ఎవడో పోయినట్టు తినండి అని చెప్పి ఫోన్లో చూస్తున్నా, ఏం చేస్తున్నా ఎవరికి తెలీదు. అందరం తిన్న తర్వాత అందరు మా ఇంటికాడ దిగిర్రు. దిగిన తర్వాత బాయ్ రా అంటే ఏడిపోతున్నారా అంటే బాయ్ బాంబే అని చెప్పి వెళ్ళిపోయినా. మంచి పని, సూపర్. ఎయిర్పోర్ట్ వెళ్ళి బాంబేలో 3 days మ్యూజిక్ ఫెస్టివల్ అడ. సూపర్. పోయి అక్కడ మనకు తెలిసిన వాళ్ళు బాంబేలో ఉన్న వాళ్ళు వీడిని ఎలా ఓదార్చాలో అని చెప్పి కారు నడుపుకుంటూ వస్తున్నారు నా దగ్గరికి. వచ్చేసరికి మనం తుల్లిపోయి అక్కడ పార్టీలో రే మనం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఫ్లాప్ కొట్టినాం రారా అని చెప్పి అగ్గిస్తున్నా. ఫ్లాప్లు అందరూ కొడతారు రా, ఇది వేరే అని చెప్పి నేను వేస్తుంటే వాళ్ళందరూ ఏంటి వీడెవరమ్మా చూడైపోయింది ఆ సినిమా పోయి అని అనుకున్నారు. 3 days ఇదే సోదా నాది. 3 days ఎవరికి ఏం అర్థం కాదు. తిరిగి నేను ఎయిర్పోర్ట్కి వచ్చిన, హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కిదాన్ని. ఫ్లైట్లో గుర్తొచ్చింది సినిమా పోయింది కదా అని. ఓకే, రియాలిటీలోకి వెళ్తుంటే హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కుతుంటే ఇప్పుడు మనం మన మదర్లాండ్కి వస్తున్నప్పుడు అర్థమైంది అక్కడ ఏదో తగలబెట్టి వచ్చాం మనం, ఇప్పుడు తిరిగి వెళ్తున్నాము, ఏందిరా పరిస్థితి. ఒక అమ్మాయి మేముంటది ఎలా చూస్తుంది వెనకాల తగలడు. అదే వచ్చి ఇంటికి వచ్చి పడుకున్నా, ఇంట్లో దిగాలుగా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచా, చిరాకు ఉంది. అప్పుడు పెట్టారా లేకపోతే ముందే సారీ నోట్ ఒక నోట్ పెట్టారు? అది వచ్చి ఆ రోజు ఈవినింగ్ పెట్టేసినట్టున్నా, పెట్టేసి పడుకున్నా. పొద్దున్న లేచి అంటే రివ్యూలు అదిరిపోయినాయి కదా ఒక్కొక్కటి. అదే మనోడు ఒకడు అసలు ఇది టీయే కాదు, మనోడు పేరు రామ్ పెట్టిండు కదా. ఫస్ట్ నేను ఓకే ఇది రాంటిల్ కొట్టుకుంటుంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఇంటర్వ్యూకి అర్థమైంది ఇట్స్ నో బడీస్ కప్ ఆఫ్ టీ. ఇంటర్వ్యూకి ఆడిన తర్వాత కొంచెం సేపటికి అసలు ఇది టీయే కాదు నేను అనుకున్నా. బ్రో నాకు కూడా టీ అలవాట్లేదు బ్రో, నేనేమో జనం కోసం టీ వండినా. అసలు సెన్సేషనల్ రివ్యూలు, అసలు రివ్యూలు ఇయ్యనోడు కూడా ఛానల్ పెట్టి మరి ఎక్కారు అందరూ. పదండి అని చెప్పి బయలుదేరారు. అగ్రహారం బయలుదేరుతారు చూసినా, అట్లా బయలుదేరారు. ఓకే అంటే చాలా సినిమాలు ఫ్లాప్ అయితే రా, ఈ సినిమా ఫ్లాప్ ఏంట్రా ఇంత పర్సనల్ గా తీసుకుర్రు అని చెప్పి నేను షాక్కి గురైనండే. ఇంకా హౌ డిడ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? ఇంకంతే లైక్ నెక్స్ట్ డే మెట్లు దిగితే మా 2 ఫ్రెండ్స్ ఉర్రు, వాళ్ళు నైట్ నుండి పార్టీ చేస్తుర్రు. సరే ఇద్దరు తోడున్నారు, మరి ఇంట్లో లోన్లీగా ఉండొద్దని చెప్పి ఆఫీస్లో ఉండే. ఈ ఇంట్లో ఫ్యామిలీ కూడా మనం ముఖం మళ్ళీ కొంచెం మాడిపోయి ఉన్నా కూడా పాపం దిగులు పడుతుండేమో అది ఇది అనుకుంటారని కొంచెం ఆఫీస్లో ఒక్కడనే ఉండి సరే అని చెప్పి కిందికి వస్తే మా 2 ఫ్రెండ్స్ ఉర్రు. సరే వీళ్ళు ఇప్పుడు పర్లేదురా ఏదో ఒకటి అంటారు అనుకున్నా. పోయేసరికి రే దినేష్ నువ్వేనా పెళ్లి చేయాలరా అంటుండు. నేనున్న పరిస్థితి ఏంది, నువ్వు వచ్చిన టెంపో ఏంది, నేను అసలు అది చిప్పులో లేనే లేదు వీడికి సిలబస్ అనుకొని చీ అని చెప్పి వెళ్ళిపోయినా మీద ఫ్లోర్కి. మళ్ళీ వెళ్ళిపోయి కొంచెంసేపు అయినాక నా ఫ్రెండ్ ఒకడు ప్రొడ్యూసర్, ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా అన్నట్టు, వాడు కూడా పిలిచింది ఇంటికి. ఆయన పిలిస్తే అన్న అవుతాడు నాకు. సో హీ ఆల్సో కాల్డ్ మీ హోమ్. టీయా కాఫీ అంటే నేను విస్కీ అన్న అని దిగులుగా ఉన్నా. ఏం కాదు నీకు అప్పటికి కల్టీకి నేను డైరెక్టర్ కాదు. ఓకే మన తిరిగి వెళ్తుంటుంది బండి, మన బిజీలు ఇప్పుడు కల్టీ డైరెక్షన్ చేస్తాం అన్నట్టుంటే మా వాడు గంట తర్వాత నీకు ఒకటి తెలుసా నీ వెపన్ నీ చేతిలో ఉంది అన్నాడు. ఏంటది నాకు తెలియదు నువ్వు చెప్పు అంటే కల్ట్ అన్నాడు. నాకు టప్పు మన బల్బెలిగింది. Even before any film to do anything, again I have one more film in hand to direct. Exactly. So what happened at Falaknama Das, again I had one more. Yeah. Wow. I was in same spot అనిపించింది. Okay. And same level of energy was hitting my head. Same level of anger was hitting me. Same level of
హ్యూమిలేషన్ అన్ని కలిపి హిట్ అవుతుండే. సో ఆ డ్రైవ్లో ఇమ్మీడియట్లీ ఐ టుక్ ద కాల్ టు డైరెక్ట్ దట్ ఫిల్మ్. అండ్ మా డైరెక్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తుండే, సార్ నేను మిమ్మల్ని ఒడ్డుకు లాగాలంటే ఫస్ట్ నేను ఒడ్డు మీద ఉండాలి సార్. కరెక్టే. సో ప్రస్తుతానికి నేనే అటు వచ్చేస్తున్నా, తర్వాత నేను ఫస్ట్ అటు వచ్చేస్తా, రాగానే మిమ్మల్ని లాగుతా, ఏమనుకోవద్దు అని చెప్పి దెన్ ఐ టుక్ ఓవర్ ద ఫిల్మ్. మా అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నా, కొంచెంసేపు అయినాక అన్న వాళ్ళ ఫాదర్ వచ్చిండు. వస్తే నిల్చున్నాం, వచ్చి కూర్చున్నాడు. అంకుల్ అంటే కూర్చొని, బాబుది సినిమా అంటే అంటే నీకేం కాదు, ఇంకో 4 వచ్చిన ఏం కాదు నీకు, వద్దు సార్ అలాగంటే మరి ఇంకో 4 వచ్చిన ఏం కాదు, ఒకటే కాదు బేట ఏం కాదు నువ్వు చెయ్యి అది ఇది అని చెప్పి ఆయన ఒక రకంగా మాట్లాడిండు 2 minutes. 2 minutes తర్వాత బరువంతా దిగిపోయింది. అంతేగా అనుకొని లేచి ఆయన వెళ్ళిపోయిండు. మళ్ళీ ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఫీల్ కాలేదు. సూపర్. సో ఇది ఎంత కృంగిపోయిండో అనుకున్న వాళ్ళకి ఫస్ట్ 4 రోజులు కృంగిపోలేదు మ్యూజిక్ ఫెస్టివల్ నుండి. తర్వాత ఎయిర్పోర్ట్ కాడ స్టార్ట్ అయింది. తర్వాత ఫ్లైట్ ఎక్కే టైంకి ఈవినింగ్ అంకుల్ కలిసి నెక్స్ట్ డే. సో ఆల్మోస్ట్ 24 hours. మీరు అడిగిన దానికి ఏంటంటే ఆ 24 hours స్ట్రగుల్ అయినా. సూపర్. కమింగ్ బ్యాక్ టు కల్ట్, ఇప్పుడే మాకు ఇందాకే టీజర్ రఫ్ కట్ టీజర్ చూపించారు. ఇదేదో వేరే పక్కా ఏ సర్టిఫికెట్ గైస్, అసలు అది నేనే చెప్తా ఫ్యామిలీతో రావద్దని. వేరే లెవెల్లో ఉంది ఇది. ఇదంతా ఏ సర్టిఫికెట్ అంటే ఫుల్ రొమాన్స్ అనుకుంటారు. అంతకు మించి అది చాలా వైల్డ్ ఉందన్న, అదంతా మొత్తం చాలా వైల్డ్ ఉంది, చాలా క్రేజీ. అలా బూతులు కూడా ఉన్నాయి అనుకుంటారు. ఏ సర్టిఫికెట్ అంటే అది కూడా కాదని చెప్పారు. సంథింగ్ ఇది కొంచెం వైల్డ్, ఆల్ అవుట్. వైల్డ్ అంటే కూడా అదే అనుకుంటారు, ఏమన్నా కొత్తగా ఉంటది కానీ మొత్తం ఇంకా ఏంటిది ఆల్ అవుట్ వెళ్ళిపోయారు, ఏంట్రా ఇది రే. నేను అలాగే చూసా. సో అలాగే ఉంటది కొంచెం, మొత్తం క్రేజీగా ఉంటుంది. మొత్తం రన్ టైం ఎంత ఉంటుంది ఐడియా ఉంది అన్న ఇది? లైక్ సినిమా 2 గంటల 5 నిమిషాలు అట్లుంటది. 2 hours. నైస్ ప్యాక్డ్ ఫిల్మ్. టీజర్ కూడా అసలు అదే చాలా ఫుల్ ఆన్ అడ్రినలిన్, దట్ ఎస్కలేటెడ్ వెరీ క్విక్లీ. క్రేజీ ఉండే అసలు. నేను కూడా ఆఫ్టర్ ఫలక్ నమాజ్ మళ్ళీ అంత కాన్ఫిడెంట్ గా టీజర్ పట్టుకొని ఇట్లా బాంబు వదులుదామని ఉంది. వెయిటింగ్ ఫర్ ఫంకీ టు రిలీజ్. ఒక 2 weeks లో చేసేస్తాం. సూపర్. అండ్ అన్న రీసెంట్ గా ఫిజికల్ యూ ట్రాన్స్ఫార్మ్డ్, లైక్ గుడ్. అది ఏంటి అంటే లైక్ ఏమైనా హిట్ ఉంటుంది కదా అక్కడ కూడా ఒక చాట అనిపిస్తుంది కదా మనకి. నేను దీనికి ఒక్కటి యాడ్ చేస్తా బిఫోర్ యూ సేయింగ్ ఎనీథింగ్. ఇది ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ మ్యాటర్స్, కానీ నేను మన ట్విట్టర్లో ఫాలో అవుతున్నప్పుడు నాకు అకౌంట్ పేరు మర్చిపోయాను, ఒక అబ్బాయి ట్వీట్ వేసాడు. అదేంటంటే తరుణ్ భాస్కర్ ENE2 స్టార్ట్ చేసే టైంకి విశ్వకి ఈ లుక్స్లో ఉంటే కష్టమే అని పెట్టాడు. తర్వాత రీసెంట్ సుమా గారి షోదో ఏదో పెట్టి చేంజ్ అయ్యాడు సూపర్ అని పెట్టాడు అనమాట. సో హీ retweeted his own tweet and he's like he validated saying that change. One of the reasons. And ఇది లైలా అయిపోయింది, రిలీజ్ అయింది, టకటక స్టార్ట్ అయిపోయింది ఫంకీ. సో ఐ వాజ్ ఇన్ దట్ లుక్. అండ్ ఇంకా ENEకి లెగసీకి ఐ జస్ట్ వాంటెడ్ టు బేసికల్లీ నేను 2021 ఉన్నప్పుడు నేను 25కి ఇట్లుంటా, 28కి ఇట్లుంటా, 30కి ఇట్లుంటా అని ఒకటి మొండి ఒకటి అనేసుకొని ఉండే నేను. సో ఆ 29 digit వరకు నేను ఎవడు ఏం చేసినా కూడా నేను లైఫ్లో ప్రాబ్లమ్సే చూసిన. 22, 23 వచ్చేదాకా అమ్మ ఇప్పుడిప్పుడే పావర్టీ నుండి బయటకు వచ్చిన పిచ్చగా ఎంజాయ్ చేస్తుండే. ఐ థింక్ నన్ ఆఫ్ ద కార్నర్ ఈజ్ లెఫ్ట్. సో అండ్ నేను చాలా డిసిప్లిన్ తెచ్చుకుంటా 30 నుండి అని చెప్పి నేను 21 అప్పుడే డిసైడ్ అయిన ఉండే. సో రైట్ నో ఐ హ్యావ్ వెరీ డిఫరెంట్ లైఫ్ స్టైల్, లైక్ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అన్ని వెరీ వెరీ డైరెక్ట్ జంప్ ఉంటుంది. అది అదే ఉంటుంది, సడన్ గా డిస్కో అవుతుంది. అంటే సడన్ అంటే మొండిగా తీసుకున్నానంటే సూపర్, సడన్లీ యూ విల్ సీ డిఫరెంట్ పర్సన్. ద నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ యూ విల్ సీ డిఫరెంట్ పర్సన్. సో అది మొండిగా తీసుకొని కొంచెం చేస్తుండే అండ్ ఇప్పటి నుండి ఇట్లానే ఉంటుంది. సో ఇట్ ఈస్ విత్ ఇన్ యూ, మీలో బై ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఏం మార్చలేదు. క్రేజీ. అండ్ ఆఫ్టర్ కల్ట్ మొన్న ఒక చిన్న టీజ్ గ్లిమ్స్ చూసాము, మొత్తం వైట్ అండ్ వైట్ లో లెగసీ. అది ఇంకొక వింత క్రేజీగా. డెఫినెట్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్ ఆ సినిమా. పొలిటికల్ అండ్ గ్యాంగ్స్టర్ గా ఉండే అండ్ వెరీ వెరీ కొలోక్యువల్ సినిమా. ఇట్ డజంట్ గో కమర్షియల్ మీటర్ కి పోకుండా చాలా కొలోక్యువల్ గా, చాలా ఒరిజినల్ కాన్వర్జేషన్స్,
గ్యాంగ్స్టర్ సినిమా కొలోకియల్ గా ఉండబోతుంది. Yeah. నైస్. అంటే లైక్ సాయి కిరణ్ అనే ఆయన పిండం తీశారు. ఇట్స్ ఏ స్మాల్ ఫిలిం వచ్చింది అంటే లైక్ యువర్ లైక్ ఓకే దిస్ గై ఇస్ గోయింగ్ టు మేక్ దిస్ అన్న కాన్ఫిడెన్స్. అంటే యూ ఆల్రెడీ నాకు కథ ఎక్కువ నచ్చితే నేను చాలా సార్లు వాళ్ళు ముందు తీసిన సినిమాలు చూడను. ఓకే. పుసుక్కునే మన పర్స్పెక్టివ్ మార్చుకుంటామేమో అని. ఓకే. సో దట్ స్టోరీ ఆన్ ద ఫస్ట్ మీటింగ్ ఇట్ సెల్ఫ్ మై వాస్ బ్లోన్ అవే. సో ఇమ్మీడియట్లీ ఎస్ చెప్పిన సినిమా అది. నైస్. చేసిన సినిమాలన్నీ ఇమ్మీడియట్ గా ఎస్ చెప్పినవే. ఆలోచిస్తాను అంటే బేసిక్ గా పోయినట్టే అది. నైస్. నైస్. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ మన ఇవన్నీ ఈ మూడు ఇప్పుడు ఉన్న ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలు ఇవన్నీ రిపీట్. ఓకే. ఆబ్వియస్లీ మీరు మూడిట్లకి ఆబ్వియస్లీ విల్ బి ఎక్సైటెడ్ బికాస్ 3 ఆర్ వెరీ డిఫరెంట్ ఫిలిమ్స్. మూడిట్లో దేనికి ఎక్సైట్మెంట్ ఉంది, దేనికి కొంచెం ఇది కొంచెం టెన్షన్ టైప్స్? నువ్వు నన్ను గట్టిగా అడిగితే నాకు ఎగ్జైట్మెంట్ అన్నది 4 మీద లేదు. మోర్ దెన్ దట్ ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ మాక్సిమం ఉన్నంతసేపు ఈ రోజు పని సవ్యంగా చేద్దాం, 1 day at a time లెక్క. ఆ రోజు పని మాత్రం హానెస్ట్ గా చేసుకొని అన్ని రకాలుగా చూసుకొని చేసుకొని మళ్ళా రేపు మళ్ళా ఐ డోంట్ థింక్ అబౌట్ యెస్టర్డే అగైన్. టుడే ఐ వోంట్ థింక్ అబౌట్ యెస్టర్డే. మళ్ళీ ఈ రోజు మొత్తం కరెక్ట్ జాబ్ ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ టుమారో ఐ వోంట్ థింక్ అబౌట్ యెస్టర్డే. సో అది సినిమాకి వర్తిస్తుంది, నా ప్రతి డేకి వర్తిస్తుంది. సో నౌ ఐఎమ్ జస్ట్ క్యూరియస్. నైస్. ఎట్లా అది ఎవరు ఏది ఎట్లా తీసుకుంటారు అంటే సినిమాలు కూడా ఎట్లా అయిపోయినాయి తెలుసా? రాకెట్ ఇట్లా ఎలిగేసి కింద పడిస్తున్నట్టే అవుతుంది. అది ఎటు పోతుందో ఎవరు ఏం అర్థమైతలేదు. సో రాకెట్లు వేసుడే ఇంకా అర్థం కావట్లేదు కదా. ఎప్పుడు ఆ టైంకి ఆ మైండ్ సెట్ ఆఫ్ ది ఆడియన్ ఆ రోజుకి ఏ మూడ్లు ఉంటుండు, ఆ రోజు ఇంకోటి ఏదో మైక్ లో వాగితే ఈ రోజు మనం చేసేది కనిపించకుండా మసి మొత్తం అందరు కలిసి అది మాట్లాడుకోవడం 3 రోజులు. మేబీ మొన్న ఒక పాట రిలీజ్ అయింది నాది. అదే రోజు ఒక పెద్ద ఆయన ఒకటి మాట్లాడితే కొట్టుకపోయింది పాట. సోషల్ మీడియా తెరిస్తే ఇన్స్టాగ్రామ్ ఎక్కడ పోయినా దాని గురించి ఇంకోటి ఏదో అన్నాడు, దాని గురించి ఇంకోటి ఏదో అన్నాడు, ఇంకోటి ఏదో అన్నాడు. ఈ పంచాయతీలో పాట కొట్టుకుపోయింది. చాలా మంచి పాట. 2 వారాల తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి రేనుడు అరే బాగుంది రా. వచ్చి 3 వారాలు అయింది. 3 వారాలు అయింది సాంగ్. 2 వారాలు మీ కళ్ళకి ఎవడు ఏం కనిపించకుండా చేసిండు. ఇంకా లాస్ట్ అంటే లైక్ నేను ఒకటి అడుగుదాం అనుకున్నది ఏంటంటే అబౌట్ సాంగ్స్. లియాన్ జేమ్స్ తో కనెక్ట్ ఎక్కడొచ్చింది, ఎలా వచ్చింది? బికాస్ లియాన్ జేమ్స్ మీరు వాడినంత తెలుగులో ఎవరు వాడలే. అండ్ కమింగ్ టు యూ అంటే లైక్ మీరు డైరెక్టర్ కూడా కాబట్టి యువర్ లైక్ మీకు విత్ మ్యూజిక్ డైరెక్టర్స్ ర్యాప్ ఎలా ఉంటుంది అసలు? ఇప్పుడు మనం మరి వివేకన్నతో కూడా మళ్ళీ చేస్తున్నారు కాబట్టి. తరుణ్స్ ఫిల్మ్ ఐ థింక్ వివేక్ సాగర్ తో నేను ఫలక్నామా దాస్ చేసినప్పుడు ఐ హావ్ వెరీ క్లోజ్ కొలాబరేషన్ కాబట్టి అది డెఫినెట్లీ అందరు షాక్ అయి ఉంటారు. పెళ్లి చూపులు అనే సినిమా మ్యూజిక్ ఇచ్చిన మనిషి ఫలక్నామా దాస్ కి సడన్ గా మాస్ రూఫ్ పగిలిపోయేటట్టు మాస్. యా అంటే చాలా కొత్త సౌండింగ్, నీకు టిపికల్ మాస్ సౌండింగ్ కూడా ఉండదు. నువ్వు చూస్తే మెటల్స్ కొడుతున్నట్టు, ఇంజన్ కొట్టుకుంటున్నట్టు అవన్నిటితో భలే చేసిన ఉండదు. మనమే కలిసినప్పుడు ఫస్ట్ అదే అన్న వివేక్ సాగర్ అన్నది అందరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటది కదా. నాకు ఆయన ఇష్టమైన మ్యూజిక్ ఫలక్నామా దాస్. వివేక్ సాగర్ ఎవడరా చెప్పాడు మాస్ కొట్టాడని, కమర్షియల్ ఎవడు చెప్పాడు కొట్టాడు. సూపర్ హిట్ కూడా చాలా బాగా కొట్టాడు. నేను క్రేజీ. అవును, అది కంప్లీట్లీ మళ్ళీ జానరా టైప్స్. సో మొన్న వెళ్ళి వివేక్ నాతో అన్న కమర్షియల్ సినిమాలు ఎక్కువ కొట్టనన్నా, మీరు ఫల్కన్ దాస్ బాగా వేస్తారండి వివేకన్, వస్తే కొడతాం. వచ్చినాక మళ్ళా అన్న ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ కావాలి అన్న దగ్గర. అవును కదా. ఆ సినిమా ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయితే రండి అంటాడు. సో కమింగ్ బ్యాక్ టు లియాన్ జేమ్స్, రవి బస్రూర్ ఏంటి అసలు వర్కింగ్ స్టైల్స్? లియాన్ కి ఏందో మరి, నేను లియాన్ నార్మల్ గా మాట్లాడుకొని తీస్తే మ్యూజిక్ బాగా వచ్చేస్తుంది అంతే. కమ్యూనికేషన్ క్లియర్ ఉంది అంతే. ఆ గుండెల్లోన సాంగ్ వరిదేవుడాలో ఎన్నిసార్లు విన్నానో నాకు కూడా తెలియదు. పాగల్లో సరదాగా కాసేపైనా ఆ పాట మేము సినిమా రిలీజ్ కి వారం ముందు రిలీజ్ చేసాం. అది 4 నెలల ముందు రిలీజ్ చేస్తుంటే ఆ పాట చాలా టికెట్లు అమ్మి పెట్టింది. ఎగ్జాక్ట్లీ. సినిమా థియేటర్ లో వెళ్ళిపోయిన తర్వాత వైరల్ అయింది. అంటే టైం లైన్ తక్కువ ఉండే సీజన్ గానికి. అవును, అది మనోడు అన్నట్టు పాగల్లో సరదాగా కాసేపైనా
నేను అసలు పాగల్ సినిమా నేను అప్పుడు థియేటర్లో కుదరలేదన్న, కోవిడ్ కదా, కోవిడ్ టైంలో రిలీజ్ అయింది అమెజాన్ ప్రైమ్. ఈ పాగల్కి రెండు రకాల మనుషులు ఉండరు. ఇద్దరు చేశారు కదా. పాగల్కి 2 రకాల మనుషులు ఉండరు. చాలా నచ్చిందని చెప్పేటోళ్ళు, అసలు బాగాలేదు అనేటోళ్ళు. నేను నచ్చింది అనేటోళ్ళు నేను చెప్పే కూడా ముందు. బట్ నేను రూరల్ వెళ్తా కదా, లేడీస్ అందరూ వాళ్ళకి పిచ్చి, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఉమెన్ చాలా బాగా ఎంజాయ్ చేస్తుండే ఆ సినిమా. నాకు ఏమైనా ఎవరైనా కొత్తదాన్ని ఇస్తే నాకు చాలా ఇష్టం అన్న. మురళీ శర్మ గారికి మీకు లవ్ ట్రాక్ అంటే నాకు అది ఎంత ఎంటర్టైన్ అయ్యానంటే, ఇదేంటిది ఎవడ ఆలోచించాడు అసలు, ఇదేంటిది అనుకున్నా. ఇంటర్వెల్ పడుతుంది, సెకండ్ హాఫ్ కూడా ఇలా ఉంటదేమో అని అనుకునే చూసి అప్పుడు సీరియస్ అవుతుంది సినిమా. ఇప్పుడు సీరియస్ అయ్యి మంచి లవ్ స్టోరీ ఉంటుంది. వెరీ గుడ్, అంటే లైక్ లవ్ స్టోరీ. ఇట్ మేడ్ లైక్ కంప్లీట్, ఆ కంప్లీట్నెస్ వచ్చింది ఆ సినిమాకి ఆ సెకండ్ హాఫ్ ఆ లవ్ స్టోరీ వల్ల. మంచి క్యూట్ గా ఉంటది, నాకు ఇష్టం ఆ సినిమా. ఆల్ ది బెస్ట్ ఫంకీ. Thank you. అసలు ఈ సంవత్సరం మొత్తం రప్ప రప్ప జాన్రా షిఫ్ట్లు కొడుతూ సినిమాలు వచ్చే. Yeah, I took 2 steps back to make sure about every scene, not the cinema. Nice. Wow. Nice. So definitely very very conscious. That's how I did every film. But సంథింగ్ వెంట్ రాంగ్ అని ఎవరి మీద వేయడం కాదు, నేనే కొంచెం కాన్షియస్నెస్ తగ్గిందేమో అనిపించింది. సో ఇప్పుడు డబల్ కాన్షియస్ లో సూపర్, డెఫినెట్లీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ ఫిల్మ్. సూపర్ బెస్ట్ విషెస్ అన్న. ఐ హోప్ యు ఎంజాయ్డ్ అవర్ కన్వర్సేషన్. డెఫినెట్లీ ఎక్కువ రిలీజ్ ఉన్నాయి కాబట్టి సూపర్ అదే చెప్పాను కదా. థ్యాంక్ యూ సో మచ్. అంటే యు ఆర్ వన్ ఆఫ్ ది ఫస్ట్ బిగ్ గైస్. లేదు నేను మీరు అనగానే నేను ఫస్ట్ Thank you. నేను చాలా లిమిటెడ్ గా చేద్దాం ప్రమోషన్స్ ఏమన్నా ఉంటే అది అనుకున్నా, కానీ మీరు అనగానే ఫస్ట్ ఐ విల్ గో సిట్ విత్ దెమ్. ఎందుకంటే మనకు ర్యాప్ ఉంది కదా ఒకసారి కలిసి. ఐ ఫెల్ట్ మళ్ళా వచ్చి ఐస్ బ్రేక్ చేసుకొని కొత్తగా మనం జోన్ లోకి దిగే పంచాయతీ ఉండదని చెప్పి ఐ థాట్ దట్ మీన్స్ అ లాట్ అన్న. ఎలాగో సినిమాలు రిలీజ్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా done if you're okay. All the best. Thank you brother. so much. Best wishes అన్న. Thank you. We enjoyed a lot. Thanks. Have fun guys.